ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం. మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజ్కి మనము ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాం మాస్టర్స్. అలాగే బివైఎం సృష్టికర్త అయినటువంటి సరోజ అమ్మకి కూడా మనం హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేద్దాము. మనకి చక్కగా ప్రతి శుక్రవారం అవతార్ బాబాజీచే అందించబడినటువంటి ప్రేమకు ఆహ్వానం అనే బుక్ నుంచి బుక్ రీడింగ్ అలాగే ఆత్మజ్ఞానం తీసుకుంటున్నాం మాస్టర్స్. ఇందులో భాగంగా ఈ రోజు కూడా మనకి ఈ సెషన్ జరుగుతుంది. ఈ రోజు సెషన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జ్వాల మేడం ఆధ్వర్యంలో చక్కగా ధ్యానం ఉంటుంది మాస్టర్స్. ఓకే, హార్టీ వెల్కమ్ జ్వాల మేడం. చక్కగా ధ్యానం చేయించండి. Thank you. Masters, welcome Masters. This wonderful wisdom sharing session, Masters. Avatar Babaji గారికి ఆ చైతన్యానికి మనకి ఇంతటి అవకాశం కల్పించినటువంటి సరోజామ్మకి మనందరి ప్రత్యక్ష పరోక్ష గురువులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాస్టర్స్, మనం చక్కగా ధ్యానం చేసుకుందాం. మనతో మనం అనుసంధానం అవుదాం మాస్టర్స్. మన అంతరంగ ప్రయాణం మనం చేద్దాము. హాయిగా ముందు శరీరాన్ని అంతటిని రిలాక్స్గా ఉంచుకుందాం మాస్టర్స్. స్థిరంగా సుఖంగా కూర్చుందాము. రిలాక్స్. శరీరంలో ఎక్కడ ఏ బిగింపు లేదు. హాయిగా రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు మనం 3 లోతైనటువంటి దీర్ఘ శ్వాసలు, ఆ శ్వాసలు కూడా మనం తీసుకునే శ్వాస, ఆ ఉచ్ఛ్వాస మూలాధార నుండి, మనం తీసుకుంటున్న శ్వాస మూలాధార నుండి సహస్రారాన్ని చేరి తిరిగి సహస్రార నుండి మూలాధార గుండా నిశ్వాసగా వెళ్ళిపోతున్నట్లుగా ఆ భావన చేస్తూ ఎరుక అక్కడ ఉంచి మనం 3 శ్వాసలు తీసుకుని విడిచిపెడదాం మాస్టర్స్. మనం తీసుకుంటున్న శ్వాస మూలాధార నుండి సహస్రారాన్ని చేరి అక్కడ నుండి తిరిగి శ్వాస మూలాధార గుండా పైకి వెళ్ళిపోతుంది. శ్వాసను మూలాధార గుండా విడిచిపెట్టేయాలి బయట. ఇప్పుడు మీ అంతటి మీరుగా 3 సార్లు చేయండి మాస్టర్స్. నెమ్మదిగా ఇప్పుడు మన యొక్క ధ్యాస ఎరుకని మన హృదయ స్థానంపై ఉంచుదాం మాస్టర్స్. హృదయంతో శ్వాసిద్దాం. మన పూర్తి ఎరుక ధ్యాస హృదయ స్థానం. అక్కడ హృదయ స్థానం దగ్గర ఒక నీలి రంగు కాంతివంతమైనటువంటి పిరమిడ్ మాస్టర్స్. హృదయ స్థానంలో కాంతివంతమైనటువంటి ఆ లేత నీలి రంగు పిరమిడ్. ఆ పిరమిడ్ గుండా లోపలికి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. హృదయంతో శ్వాసిస్తూ హృదయాంతరంలోకి, మన అంతరాంతరాల్లోకి ప్రయాణం చేద్దాం.
హృదయంతో అనుసంధానం అంతరాత్రంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నది. మన అనుభూతిలో ఒక దివ్య ప్రకంపన, ఒక దివ్య అనుభూతి కలుగుతూ ఉంది మాస్టర్స్. ఆ దివ్య ప్రకంపన, ఆ దివ్య అనుభూతియే ప్రేమ. అదే మన సహజ నిజస్థితి. ఈ సృష్టి అంతటికీ మూలమైనటువంటిది ఆ ప్రేమ మాస్టర్స్. ఆ ప్రేమ సృష్టి అంతటిని కలిపి నిలిపి ఉంచుతుంది. ఆ దివ్య ప్రేమని లేదు. ఆ దివ్య ప్రకంపనతో ఆ అత్యున్నతమైనటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే అనుసంధానమైందో అది మన అనుభూతిలోకి, అనుభవానికి వస్తుంది. ఆ హృదయ స్థానం, ఆ దివ్య ప్రకంపన మన శరీరం అంతటా కూడా ఆ ప్రకంపన ప్రవహిస్తుంది. మనలోని ఆ దివ్య ప్రేమతో అనుసంధానం, ఆ దివ్య ప్రేమతో నిండిపోయి అణు అణువులో కూడా ప్రేమ కాంతి, ప్రేమ ప్రకంపన, ఆ దివ్య అనుభూతి మాస్టర్స్. దాన్ని చక్కగా పూర్తి ఎరుకతో ఆ ప్రేమ ప్రకంపనతో నిండిపోదాం మాస్టర్స్. ఆ దివ్య ప్రేమ శక్తితో నిండిపోతూ ఉన్నాం మాస్టర్స్. పూర్తి ఎరుకతో దివ్య ప్రేమ శక్తితో నిండిపోయి ఉన్నాం మాస్టర్స్. ఆ దివ్య ప్రేమ ప్రకంపన ఏదైతే నిండుతూ ఉందో
ఆనందం, జాయ్. మరొక్క నిమిషం ఈ స్థితిలోనే స్థిరంగా కొనసాగుదాం మాస్టర్స్. ఇంత చక్కటి ప్రకంపన స్థితికి చేరుకున్నటువంటి మనం ఈ స్థితిలోనే స్థిరంగా ఉంటూ నెమ్మది నెమ్మదిగా భౌతిక స్థితిలోకి వద్దాం మాస్టర్స్. మీ రెండు చేతులను తలపై ఉంచుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తాం. Thank you all masters. Thank you. Thank you and love you all masters. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా ఉంది మెడిటేషన్. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా గ్రూప్ లో ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓకే మ్యామ్, వన్స్ అగైన్ జ్వాల మేడం కి హార్టీ వెల్కమ్, అలాగే కిరణ్మయ మేడం కి కూడా హార్టీ వెల్కమ్ మ్యామ్. స్టార్ట్ చేయండి కిరణ్మయ మ్యామ్. ఓకే, నమస్తే జ్వాల మేడం. నమస్తే కిరణ్మయ మేడం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే BYM ఫౌండర్ సరోజ మ్యామ్ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రేమకు ఆహ్వానం మహావతార్ బాబాజీ గారి ద్వారా ఇవాళే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ఈ ప్రేమకు ఆహ్వానం పుస్తకంలో 18వ సందేశంలోకి వచ్చాం మనం. సంకల్పము మన యొక్క సొంత ఇచ్ఛాశక్తి. సెప్టెంబర్ 4, 2004. సమయం ఉదయం 11:53. బీచ్కి వెళుతున్నావా? నేను నీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. దయచేసి తీసుకోండి బాబాజీ, నా అంతటి సమయాన్ని తీసేసుకోండి. నువ్వు చాలా తమాషాగా ఉన్నావు. ఈ కారణం చేతనే నా సందేశాన్ని నీ ద్వారా ఇవ్వడానికి ఎంపిక చేసుకున్నాను. ఇది చాలా చిన్న సరళమైన సందేశం. దీన్ని పిల్లలు అర్థం చేసుకోగలరు. నా బిడ్డలందరినీ, అంతరంగంలోని పిల్లలు మాత్రమే దీన్ని చదవగలరు. ఈ సందేశం పసిపిల్లల భాషలో వ్రాయబడినది, పెద్దల భాషలో ఏమాత్రం కాదు. ఎవరైతే గురువులుగా తమ సేవలు అందిస్తున్నారో ఆ పిల్లల కోసం వ్రాయబడింది. తమాషాగా ఉంది కదా, చాలా తమాషాగా ఉంది కదా. ఏం తమాషా బాబాజీ? తమాషా అనే పదం బిడ్డ ఇప్పుడు మాటల్లో వెనకకు రా. సంకల్పం అంటే ఏమిటి నీకు తెలుసా? సమాధానం లేదు. నాకు తెలుసు నీకు ఆ సంస్కృత పదం నాకు అర్థం తెలియదని, కానీ నీ అనుభవంలో నీకు ఆ విషయం తెలుసు. సంకల్పం అంటే మన యొక్క ఇచ్ఛాశక్తి. విషయాలు సంభవించడాన్ని నిశ్చయించే శక్తే ఆ సంకల్ప శక్తి. ఇదే సాధించే శక్తి, కొనసాగించే శక్తి, భౌతిక సృష్టి చేసే శక్తి, మరి సంతృప్తినిచ్చే శక్తి. మనమంతా ఈ సంకల్ప శక్తిని నిరంతరము సాధన చేయాలి. బాబాజీ కూడా ఈ సంకల్ప శక్తి సేవలో కూడా వర్తిస్తుంది. ఎవరైనా వారి బోధనలతో విభేదిస్తే నా పిల్లలు అలా కదిలి వెళ్ళిపోతారు. వారు సలహాకు లేదా సంభాషణకు వారిని వారు తెరిచి ఉంచుకొని ఉండరు. వారి ఆలోచనలో వారి సందేశమే సందేశమని, మరి ఆ సందేశం వారికే చెందుతుందని వారు ఆగిపోయి ఉంటారు. మీరంతా ట్రేడ్ మార్కులు ఏర్పరచుకుంటారు.
కాపీరైట్లు ఏర్పరచుకుంటారు. కానీ బాబాజీకి ఏ ట్రేడ్ మార్కులు మరి కాపీరైట్లు ఏవి వర్తించవు బిడ్డ. నీవలా చేయకు, నేను అలా చేయను. కానీ మీకు తెలుసు కదా రచయితలు అలా చేస్తారని. ఇష్, నాకు తెలుసు, నాకు తెలుసు. నేను మీ భూమండలంలోని సామాజిక న్యాయ విధానాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను ఆత్మ గురించి, మరి మనసు యొక్క చేతనతత్వాన్ని గురించి, అచేతనత్వాన్ని గురించి, పాక్షిక చేతనత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఓకే మేడం. ఓకే మాస్టర్స్. సంకల్పం గురించి మనకి సందేశాన్ని అందిస్తున్నారు. మా వాయిస్ ఓకేనా, వినిపిస్తుందా? ఓకే మ్యామ్, వినిపిస్తుంది. ఏమని చెప్తున్నారు? సంకల్పం అంటే ఏంటి? మన యొక్క స్వంత ఇచ్ఛాశక్తి, మన యొక్క శక్తి. అది మన యొక్క ఇచ్ఛాశక్తి, ఫ్రీ విల్ అని మనం వింటూ ఉంటాం కదా. సో దాని గురించి చెప్తున్నారు బాబాజీ గారు. సో ఆమె బీచ్కి వెళ్ళబోతున్నారు. బీచ్కి వెళ్తున్నావా, నీ సమయాన్ని తీసుకోను అన్నారు. కానీ నా సమయం అంతా తీసుకోండి అంటే తాను ఎంత అంకిత భావంతో, ఆ ప్రేమతత్వంతో ఆ సందేశాల్ని ప్యూర్గా ఏదైతే బాబాజీ నుంచి వస్తుందో అది యాజ్ ఇట్ ఈజ్ ప్యూర్గా అందరికీ అందించాలి అనేటటువంటి ఒక ప్యూరిటీ తోటి ఆమె ఉన్నారు. కాబట్టి అందుకని నేను నిన్ను ఎంచుకున్నాను అని కూడా అన్నారు. అక్కడ ఆ అంకిత భావంతో, ఆ ప్యూరిటీ, స్వచ్ఛతతోటి అక్కడ మళ్ళీ తన సొంత విషయాలు కానీ, సొంతంగా తన మైండ్ లోంచి వస్తున్న దాన్ని కానీ ఏది యాడ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళందరికీ అందివ్వబడాలి ఆ సందేశాలు. తద్వారా అందరూ కూడా ఉన్నతిని పొందాలి అని చెప్పేసి ఆమెకి ఎంతో ఆ ఇచ్ఛాశక్తి తనలో ఉంది కాబట్టే తనని ఎంచుకున్నారు అనమాట బాబాజీ అరివానో గారిని. సో ఏమని చెప్తున్నారు? ఇది చాలా సరళమైన సందేశం. ఏంటా సందేశం? మనలోని మన యొక్క ఇచ్ఛాశక్తి గురించి ఆయన ఏదైతే అందిస్తున్నారో అది చాలా సింపుల్ అని చెప్తూ అది పిల్లలందరికీ కూడా చక్కగా అర్థమవుతుంది. పెద్దవాళ్ళకి అర్థమయ్యేక అంటే ఇక్కడ ఏంటంటే మాస్టర్స్, ఎప్పుడైతే ఆ పసిపిల్లల హృదయం ఏముంటుంది, వారు ఇంకా ఆత్మతత్వంలోనే ఉంటారు. మనసు ఇంకా తయారైపోయి మనసే అక్కడ పనిచేస్తూ మనసు యొక్క ఆధీనంలోనూ ఉండరు కాబట్టి. సో ఎప్పుడైతే సాధనతోటి మళ్ళీ తిరిగి ఆ హృదయంలో ఆ స్వచ్ఛత స్థితికి చేరుకుంటామో, ఆ పసిపిల్లల హృదయానికి చేరుకుంటాము అంటే అక్కడ ప్యూరిటీ తోటి ఉన్నటువంటి అది మనం రోజు చెప్పుకుంటున్నదే. జీసస్ చెప్పారు కదా, పరిశుద్ధాత్మలు దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెడతారు అనేసి. సో ఆ స్థితిలో ఉన్న వారికి ఈ సంకల్ప శక్తి గురించి, నీలో ఉన్న ఇచ్ఛాశక్తి గురించి నీకు బాగా తెలుస్తుంది అంటే అర్థం ఇక్కడ ఆయన చెప్పింది అర్థమవుతుందని కాదు, మనలో ఉన్న ఇచ్ఛాశక్తి ఏంటి, అది ఎలా ఉంది అన్నది నేను గ్రహించగలుగుతాను అనమాట. ఎప్పుడు నేను ఆ పసిపిల్లల స్థాయికి, ఆ హృదయ స్థితికి చేరుకున్నప్పుడు, అలాగే ఎవరైతే గురువులుగా సేవలు అందిస్తూ ఉన్నారో ఆ పిల్లల కోసం రాయబడింది. ఎవరైతే స్వచ్ఛంగా అందరికీ జ్ఞానాన్ని అందించాలి అని చెప్పేసి గురువులుగా వ్యవహరిస్తూ, మార్గనిర్దేశకులుగా వ్యవహరిస్తూ, మాస్టర్స్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఇది చక్కగా వారందరి కోసం కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఆ ఇచ్ఛాశక్తికి, ఆ సంకల్ప శక్తిని తమ అనుభవంలోకి తెచ్చుకుని ఆ శక్తిని అనుభూతి పొందుతూ ఆ శక్తి ద్వారా ఏది కావాలంటే అది సృష్టించుకునేటటువంటి ఆ స్థితికి చేరుకోవడం అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడే ఆ క్రియేషన్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో అది చెప్తున్నారు. అంటూ ఇది తమాషాగా ఉంది కదా, తమాషా ఉంది కదా అని అంటూ ఉన్నారు. ఏంటి తమాషాగా ఉంది అని ఆమె అడుగుతుంటే తమాషాగా ఉంది అన్న పదమే తమాషాగా ఉంది కదా, ఆ పదంలోనే అది ఉంది కదా అని ఆయన సరదాగా అక్కడ నవ్వుతున్నారు అనమాట. నవ్వుతూ ఇప్పుడు మాటల్లో వెనక్కిరా అన్నారు. ఏంటి మాటల్లో వెనక్కిరా? ఏదైతే ఇప్పుడు ఆయన మొదట చెప్పారో ఆ మాటల్లో మళ్ళీ ఆ వెనక్కి అక్కడికి అంటే జస్ట్ ఇప్పుడు మధ్యలో అలాగా తమాషాగా ఉంది కదా అలా అన్నారు. తర్వాత వెనక్కి రా అంటే ఏదైతే
ఆయన చెప్తున్నారు ఆ ఇచ్ఛాశక్తి గురించి, సంకల్ప శక్తి గురించి. నీకు సంకల్పం అంటే నీకు అర్థం కాలేదు కదా, నాకు తెలుసు, ఎందుకంటే అది సంస్కృత పదం. నీకు అది ఏదో కొత్తగా ఏదో కింద ఉంది, కానీ నీ అనుభవంలో నీకు అది తెలుసు అన్నారు. నీ అనుభవంలో అంటే ఏంటి? ఇక్కడ ఆత్మకి ఇంకా అది ఆదిగా ఉంటూనే ఉంది. ఇప్పుడు ఈ స్థితికి రాకముందు ఇంకా అద్భుత స్థితుల్లో ఆత్మ జయించే ఉంది కదా. దాని యొక్క అనుభవంలో ఆ ఇచ్ఛాశక్తి తన యొక్క శక్తి, అది ఆత్మ యొక్క ఆ ఇచ్ఛాశక్తి గురించి తన ఆత్మకి తెలుసు అనమాట. నీకు తెలియకపోయినా నీ అనుభవంలో నీకు ఆ విషయం తెలుసు అన్నారు. అందుకని సంకల్పం అంటే మన యొక్క ఇచ్ఛాశక్తి. సంకల్పం అంటే ఏంటో నీకు ఆ పదానికి అర్థం తెలియక కన్ఫ్యూజింగ్ గా నువ్వు అవుతున్నావు, కానీ నీ అనుభవంలో నీకు అది తెలుసు, నీ ఆత్మలో నీకు అది తెలుసు ఇచ్ఛాశక్తి గురించి. అది నీ శక్తి, నీ ఆత్మశక్తి అని కూడా నీకు తెలుసు అని చెప్తున్నారు. ఏంటి అది? ఆ ఇచ్ఛాశక్తి ద్వారా విషయాలు సంభవించడాన్ని నిశ్చయించే శక్తి ఆ సంకల్ప శక్తి. ఒక విషయాన్ని, ఒక అనుభవాన్ని నువ్వు క్రియేట్ చేసుకుని మేనిఫెస్ట్ చేసుకోవడం కోసం ఏదైతే ఉందో, ఒక విషయాన్ని సంభవింప చేసుకోవడానికి, అది ఏ విషయం అయినా సరే అయి ఉండొచ్చు, నీకు దాని మీద ఇచ్ఛాశక్తి ఉండి ఆ అనుభవం పొందాలి అని అనుకున్నది ఏదైతే ఒక విషయాన్ని సంభవింప చేసుకోవడానికి నీకు ఉందో, ఇది నాకు కావాలి అని వాంఛించేటటువంటి ఆ వాంఛితం, ఆ ఇచ్ఛ, నా యొక్క ఇచ్ఛ, అదే ఈ సంకల్ప శక్తి అని చెప్తున్నారు. ఇది సాధించే శక్తి అన్నారు. ఈ ఇచ్ఛాశక్తి అనేది ఏంటి? ఈ ఇచ్ఛాశక్తితోటి నువ్వు సాధించవచ్చు దేన్నైనా సరే. నువ్వు ఏ అనుభవాన్ని అయినా సరే నువ్వు సృష్టించుకుని ఆ సృష్టి ద్వారా నువ్వు అనుభవం పొంది ఆ అనుభవాన్ని, ఆ అనుభవం తాలూకా అనుభూతిని ఆత్మలో నిక్షిప్తం చేసుకొని అది నీ సొంతం చేసుకోవడం కోసం. అందుకే కదా ఈ భూతలానికి వచ్చిందంతా కూడా. ఆ ఎక్స్పీరియన్స్ చేసి ఆ అనుభూతిని ఆ ఆత్మలో నిక్షిప్తం చేసుకున్నప్పుడు, అలా ఎన్ని అనుభూతులను నిక్షిప్తం చేసుకుంటావో నీ ఆత్మ అంతంతగా పరిపుష్టం అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ భూతలంపై ఉండి ఆ ఇచ్ఛాశక్తితోటి అన్నింటినీ ఎప్పుడైతే పరిపూర్ణం చేసుకుంటామో అప్పుడు ఇక్కడ నుండి ఆ పూర్తిగా ఈ భూతలం పైన ఇంకా పొందాల్సిందంతా పొందడం అనేది పూర్తవుతుంది ఆత్మకి. సో అందుకని ఆత్మ అనేక జన్మలుగా అనేక దేహాలను ధరిస్తూ ఆ జీవాత్మగా కొనసాగుతూ, జీవాత్మ తన యొక్క ఆత్మశక్తితోటి, ఇచ్ఛాశక్తితోటి అనుభవాలన్నింటినీ సృష్టించుకుని తాను పొందుతూ ఉందో, తద్వారా అది ఆత్మ నిండుకుంటుంది. సో ఆ స్థితులన్నీ సంతరించుకోవడం కోసం ఇది సాధించే శక్తి, ఇది కొనసాగించే శక్తి కూడా. ఇది సాధించాల్సింది అంటే నీలో ఉన్న ఇచ్ఛాశక్తిని నువ్వు ఎప్పుడు పొందుతావు అంటే నీలో ఉన్న శక్తిని నువ్వు వినియోగించినప్పుడే కదా. మనం ఇప్పుడు నాకు ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఊరికే అలాగ బీరువాలో పెట్టేసి ఉంచేస్తే ఒకటి, దాన్ని తీసి దాన్ని వినియోగిస్తే నేను దాని ద్వారా ఎన్నెన్నో పొందుతాను కదా. దాని ద్వారా ఇప్పుడు ఈ జూమ్ క్లాస్కి రాగలుగుతాను, దాని ద్వారా క్లాసెస్ వినగలుగుతాను, దాని ద్వారా ఎన్నో ప్రపంచంలోని అనేక విషయాలు తెలుసుకోగలుగుతాను. సో దాన్ని ఎప్పుడు మనం అది వినియోగించినప్పుడే. సో ఇది సాధించే శక్తి, కొనసాగించే శక్తి. మళ్ళీ ఏంటి? అది మళ్ళీ ఎప్పుడు కొనసాగిస్తూ ఉండాలి. నీ సంకల్పాలు ఎప్పుడూ కూడా కొనసాగుతానే ఉండాలి. నీ ఇచ్ఛాశక్తి అది ఉన్నతంగా కొనసాగాలి. ఎప్పుడు చిన్ని వాటి పట్లే కాదు, ఇంకా ఉన్నతమైన వాటిని, ఉన్నతమైన అనుభవాలు పొందుతూ ఉన్నతమైనటువంటి అనుభూతులన్నీ సంతరించుకోవడం కోసం, ఆ విజ్డమ్ అంతా పొందడం కోసం, ఆ ప్రజ్ఞ అంతా నీలో ఎప్పుడు వస్తుంది? అనుభవమే నీకు ప్రజ్ఞ అవుతుంది తప్ప ఇలా విన్నది ప్రజ్ఞ అవదు కదా. ఇప్పుడు ఆయన చెప్పారు ఇచ్ఛాశక్తి ఉంది, సంకల్ప శక్తి ఉంది అని నేను గంటలు చెప్పడం నా ప్రజ్ఞ అవుతుంది. జస్ట్ నేను చెప్తూ అది మాటల ఇదే అవుతుంది తప్ప ఎప్పుడు నా ప్రజ్ఞ అవుతుంది, అది నా విజ్డమ్ ఎప్పుడు అవుతుంది? అది ఏదైతే చెప్పారు, ఒక జ్ఞానం నాకు అందించబడింది, జ్ఞానం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది మాస్టర్స్. మళ్ళీ మనకి ఇది ఉందని కూడా మనకి తెలియాలి కదా, ఇప్పటి వరకు తెలియలేదు. నేనంటే ఏదో ఈ దేహం, ఈ మనసు ఇదే నేను అని అనుకుంటా ఉన్న మనం, ఈ రూపం ఇదే అని అనుకుంటున్న మనం కాదు. దీనికి ఆధారభూతమైంది అంతర్లీనంగా
ఈ శక్తులన్నీ మిళితమయ్యి ఈ ఆత్మగా ఇవన్నీ కొనసాగుతూ అవి నడిపిస్తున్నాయి నిన్ను, అది నిన్ను నడిపిస్తుంది అని మనకు తెలిసినప్పుడు, ఇప్పుడు తెలిసింది కదా జ్ఞానం ద్వారా. ఇప్పుడు బాబాజీ గారు చెప్పారు, నీలో సంకల్ప శక్తి అనేది నీ ఇచ్ఛాశక్తిగా నీలో ఉంది. నువ్వు ఆ శక్తిని వినియోగించుకుని నువ్వు దేన్నైనా సరే ఒక విషయాన్ని సంభవింప చేసుకుని నువ్వు పొందగలవు అని చెప్పారు. సో ఇప్పుడు దీన్ని మనం ఊరికి చెప్పుకుంటూ వెళ్ళడమే కాకుండా చెప్పుకుని దాని గురించి తెలుసుకుని ఇప్పుడు నాలో ఉన్న ఇచ్ఛాశక్తిని నేను వినియోగించుకుని నాకు ఏం కావాలో దాన్ని నేను పొందడం అన్నమాట. పొంది అనుభవించడం, ఆ అనుభూతిని మళ్ళీ నాలో నిలిపి ఉంచుకోవడం కోసం. సో ఇది ఎప్పుడు నువ్వు సాధించాల్సిన శక్తి. ఇది నీలో ఆ శక్తి ఉంది, దాన్ని నువ్వు వినియోగిస్తూ పొందుతూ ఉండాలి, కొనసాగిస్తానే ఉండాలి ఎప్పటికప్పుడు. ఒకటే చేసి 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 బోర్ ఎలాగ మనకైతే పడుతుందో, ఎప్పుడు సరోజం చెప్తూ ఉంటారు, జిలేబీ తినాలని ఉంది, జిలేబీని ఆ ఇచ్ఛాశక్తితోటి నేను తినాలనుంది అని నేను అది ఎప్పుడైతే ఆ ఊహాశక్తి ఇచ్ఛాశక్తితోటి నేను లోపల దాన్ని తిన్నట్టుగా భావన చేస్తానో నాకు మేనిఫెస్ట్ అవుతుంది ఏదో ఒక విధంగా. నాకు ఎవరో వచ్చి అప్పుడే జిలేబీ ఇవ్వచ్చు, నాకు చేరుతుంది అది అప్పుడు నేను కాన్షియస్ గా నేను పూర్తిగా అనుభవిస్తూ తిన్నప్పుడు ఒక అనుభూతి నాలో క్రియేట్ అయిపోతుంది, నా ఆత్మలో నిక్షిప్తం అయిపోతుంది. సో ఇప్పుడు జిలేబీ అంటే ఏంటి అన్న పూర్తి అవగాహన నాకు వచ్చేసింది, అంటే పూర్తి ప్రజ్ఞ, ఆ విజ్డమ్ నేను పొందేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఆత్మ ఏం కోరుకుంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చేయాలని కోరుకుంటుంది. మళ్ళీ జిలేబీయే తినాలని ఎప్పుడు ఆత్మ కోరుకోదన్నమాట. సో మళ్ళీ అది ఇంకోటి కోరుకుంటుంది, ఇంకోటి చేస్తూ ఉంటుంది. సో అన్ని జన్మల పర్యంతం కూడా ఆత్మ అందుకుని తన ఒక దేహాన్ని ధరించి వస్తూ ఉందన్నమాట. ఇలా అన్ని కూడా తన యొక్క శక్తితోటి, తన యొక్క ఇచ్ఛా సంకల్ప శక్తి ఎవరిది, ఆత్మదది. తన శక్తితోటి తాను క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసినప్పుడు సర్వ సృష్టి అది కూడా మళ్ళీ నీలోనే కొలువయ్యింది. అక్కడి నుంచి నీకు అందివ్వబడుతుంది పదార్థ రూపంగా. ఈ పదార్థ రూప జగత్తులో మనం వచ్చింది ఎందుకని, ఆ పదార్థ రూపంగా ఉన్నదాన్ని అనుభవించి ఆ అనుభూతిని మళ్ళీ పొందుపరచుకోవడం కోసం, ఒక ప్రజ్ఞగా నేను ప్రాప్తించుకోవడం కోసం, ఒక విజ్డమ్ నేను పొందడం కోసం. సో అందుకనే మనం వస్తుంది. అందుకే ఏం చెప్పారు, ఇది ఏమని చెప్పారు, సంకల్పం అంటే మన యొక్క ఇచ్ఛాశక్తి, విషయాలు సంభవించడాన్ని నిశ్చయించే శక్తి ఈ సంకల్ప శక్తి. ఇది సాధించే శక్తి, కొనసాగించే శక్తి, భౌతిక సృష్టి చేసే శక్తి. భౌతికంగా నువ్వు దేన్నైనా సృష్టి చేయాలంటే నీ ఇచ్ఛాశక్తితోటి, నీ సంకల్ప శక్తితోటి భౌతికంగా దాన్ని సృష్టి చేయగలుగుతున్నావు అనమాట. మరి సంతృప్తినిచ్చే శక్తి చూడండి, ఆల్రెడీ చెప్తూ ఉన్నారు బాబాజీ గారు మనకి. చూడండి అదే కదా, ఆ అనుభూతిని పొందుతాను కదా. నేను ఒక జిలేబీ తిన్నాను, నన్ను కాన్షియస్ గా పూర్తి ఎరుకతోటి ఆ రుచిని అంతా పూర్తిగా అనుభవిస్తూ తిన్నప్పుడు నాకు ఒక లోపల ఒక అనుభూతి క్రియేట్ అయింది. అదే నీకు సంతృప్తి, ఆత్మ సంతృప్తి అయిపోయింది అక్కడ. సో ఇంకా అది ఆ అనుభవాన్ని కంప్లీట్ అయిపోయింది. ఆ అనుభవ తాలూకా జ్ఞానం అంతా కంప్లీట్ అయిపోయింది నీలో అది ప్రజ్ఞగా విజ్డమ్ గా ఉండిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అనుభవాన్ని మళ్ళీ సృష్టించుకుని దాన్ని అనుభవించి మళ్ళీ అనుభూతి పొందుతాం అన్నమాట. సో అందుకని భౌతిక సృష్టి చేసే శక్తి ఇదే, సంతృప్తినిచ్చే శక్తి కూడా ఇదే. నీకు ఈ విధంగానే సంతృప్తిని నువ్వు పొందుతున్నావు. నువ్వు ఇచ్ఛాశక్తితో సృష్టించుకుని అనుభవించి అనుభూతి పొంది సంతృప్తి పొందుతున్నావు. ఎవరిక్కడ ఆత్మగా మాస్టర్స్. మనమంతా ఈ సంకల్ప శక్తిని నిరంతరం సాధన చేయాలి. బాబాజీ కూడా అన్నారు, ఎప్పటికప్పుడు ఉన్నతమైనటువంటి సంకల్పాలు నా కోసం, నా ఉన్నతి కోసం, యావత్ మానవాళి ఉన్నతి కోసం. ఇప్పుడు బాబాజీ గారు నిత్యం నిరంతరం సంకల్పం మన కోసం చేస్తూనే ఉన్నారు. మనం కూడా మన కోసం చేస్తూ ఉండాలి. ఈ సంకల్ప శక్తి సేవలో కూడా వర్తిస్తుంది. నువ్వు చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో అక్కడ కూడా వర్తిస్తుంది. ఎవరైనా వారి బోధనలతో విభేదిస్తే నా పిల్లలు అలా కదిలి వెళ్ళిపోతారు. వారు సలహాకు లేదా సంభాషణకు వారిని వారు తెరిచి ఉంచుకొని ఉండరు. ఎవరైనా విభేదిస్తే,
ఇప్పుడు ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తీసుకుని మనం మళ్ళీ నలుగురికి పంచుతున్నాం కదా. ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా మళ్ళీ మనం నలుగురు కలిసి ఇప్పుడు ఇవాన్నో గారికి అందించారు. ఇవాన్నో గారు మనకి అందరికీ ఈ పుస్తక రూపం ద్వారా మనందరి దగ్గరికి చేరింది. చేరి ఈ పుస్తక రూపంలో ఉన్నదాన్ని మళ్ళీ మనం అందరం కలిసి కూర్చుని దాని గురించి తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, దాన్ని మన అవగాహనలోకి తెచ్చుకుంటూ ఉన్నాము. సో ఇలాగా చాలా మంది నా పిల్లలు అన్నారు. ఆయన పిల్లలు ఎవరైతే అంటే గురువులుగా, బోధకులుగా, మార్గదర్శకులుగా ఉంటూ ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నవారు అనమాట. అందరికీ మళ్ళీ అది పంచుతూ ఉన్నవారు. ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మళ్ళీ ఆ జ్ఞానాన్ని అందుకుని ఎవరికి వారు మళ్ళీ అది సొంత అనుభవంలోకి తెచ్చుకోవాలి. విజయం సొంతంగా చేసుకోవాలి. అది నెక్స్ట్. కానీ ముందు జ్ఞానం అయితే అందుకోవాలి కదా. సో ఏదైతే ఆ జ్ఞానం అందిస్తూ ఉన్నప్పుడు అక్కడ విభేదించేవారు కూడా ఉంటారు. అంటే కొంతమంది ఉంటారు అలాగే తిక్కలుగా ప్రశ్నలు వేస్తూ దాన్ని అందుకుని ఓపెన్ మైండ్ తోటి స్వీకరించరు అనమాట. దాని మీద ప్రశ్నలు వేస్తే ఏదైతే చూపించు ఇలా సంథింగ్ వాళ్ళు ఇంక దానికోసమే ఉన్నప్పుడు నా బిడ్డలు ఎవరు కూడా వాళ్ళతోటి సంభాషించరు. వాళ్ళ సలహాలు ఇది ఏది తీసుకోకుండా అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోతారు. ఎప్పుడు ఎవరి దగ్గర అక్కడ మనం మళ్ళీ ఆగాలి అన్నది కూడా మనకు ఒక వివేకం ఉండాలి మాస్టర్స్. అలా విభేదించే వారి దగ్గర, డిస్కషన్ చేసే వారి దగ్గర మనం మళ్ళీ అక్కడ డిస్కషన్ పెట్టుకోకూడదు. మన శక్తిని వృధా చేసుకోకూడదు. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడమే అంతే. వారి ఆలోచనలలో వారి సందేశమని, మరి ఆ సందేశం వారికే చెందుతుందని వారు ఆగిపోయి ఉంటారు. చూడండి, ఎవరైతే ఈ ఆగిపోయిన వారు కానీ వెళ్ళిపోయిన వారు కానీ అంటే ఇక్కడ విభేదిస్తూ ఒక డిస్కషన్ పెట్టుకుంటున్న వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏదైతే తెలుసో అదే తెలుసు, అదే సత్యం అని వారు నమ్ముతున్నారు కాబట్టి దాంట్లోంచి విభేదిస్తూ ఉంటారు. వారు అలాగే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అందుకున్నారో వాళ్ళకి అందిన సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం నాదే, నా కోసమే అని తెలుసుకుని ఆ సందేశానికి అనుగుణంగా వీరు వెళ్తారు. సో వీరి సత్యం వేరిది, వీరి సత్యం వేరిది. ఎవరి సత్యంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీరికి ఇదే, ఈ భౌతికతే, ఈ స్థూల ప్రపంచమే ఇదే వాస్తవం అనుకున్న వారికి అదే వాస్తవం. ఈ స్థూల ప్రపంచానికి కారణమైనటువంటి సూక్ష్మ ప్రపంచం ఉంది, అది కూడా నీలోనే ఉంది. అదే ఈ భౌతికతకి అంతటికీ మూల కారణం అని చెప్పబడే ఆత్మజ్ఞానాన్ని, ఆ సందేశాన్ని ఎవరైతే అందుకుంటారో వారు ఆ సందేశాన్ని తమ సందేశంగా, తమకు అందివ్వబడిన సందేశంగా ఆ సందేశంతో ముందుకి అది వినియోగించుకుంటూ ఆ జ్ఞానాన్ని తమ యొక్క ఆచరణలోకి, అంటే ఇప్పుడు నాలో సంకల్ప శక్తి ఉందని చెప్పారు బాబాజీ గారు. నేను ఆ సంకల్ప శక్తిని, ఆ ఇచ్ఛాశక్తిని నేను తెలుసుకుని దాన్ని ఉపయోగించి నేను సృష్టించుకోవడం, నాకు కావాల్సిన విషయాలను నేను సృష్టించుకోవడం, నేను చేయాలి. అది నేను చేయాల్సిన పని అన్నమాట. సో అలా ఎవరికి వారు అలా ఎవరి సత్యంలో వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. సో మనం ఎక్కడ అటువంటి విభేదించే వారితోటి మనం ఎప్పుడు కూడా డిస్కషన్ పెట్టుకోకూడదు. అక్కడి నుంచి నెమ్మదిగా కామ్గా వెళ్ళిపోవడమే. నీకు తెలిసిన దాంట్లో నువ్వు జీవిస్తూ ఉండడం, వారికి తెలిసిన దాంట్లో వారు అలా జీవిస్తూ ఉంటారు. మీరంతా ట్రేడ్ మార్కులు ఏర్పరచుకుంటారు, కాపీరైట్లు ఏర్పరచుకుంటారు. ప్రతిదానికి ఒక ట్రేడ్ మార్క్ అనేది, ఇది ఒక ఉత్పత్తి తయారైంది అంటే దానికి ఒక ట్రేడ్ మార్క్. ఇప్పుడు ఈ సందేశాలన్నీ కూడా అలా వచ్చినటువంటి ఒక ప్రోడక్టే కదా, ఒక ఉత్పత్తి కదా. బాబాజీ గారు అందించినటువంటి సందేశాలన్నీ కూడా ఒక చోట రాయబడి ఒక పుస్తక రూపంలోకి దాన్ని తీసుకురావచ్చినప్పుడు ఈ ప్రపంచంలో మళ్ళీ కొన్ని లాస్ అనేవి ఉన్నాయి కదా. దాని ప్రకారంగా మీరు ఇక్కడ కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు ఇవన్నీ ఉంటాయి. కానీ బాబాజీకి ఏ ట్రేడ్ మార్కులు లేవు, ఏ కాపీరైట్లు కూడా వర్తించవబడ్డా నీవు అలా చేయకు. సో ఇది అంటే ఇప్పుడు ట్రేడ్ మార్క్, కాపీరైట్ అంటే ఏంటి మాస్టర్స్? ఇప్పుడు నేను ఇది ఒకటి ఉత్పత్తి చేశాను అంటే ఒక ప్రొడక్షన్ చేశాను అంటే ఇది నాది, ఇది నాకే సొంతం అని చెప్పి నా మార్క్ నేను వేసుకోవడం అన్నమాట ట్రేడ్ మార్క్ అంటే. ఇక్కడ అలా బాబాజీ ఏదైతే అందిస్తున్నారో సందేశాలు, దానికి ఏ ట్రేడ్ మార్కు లేదు. ఈ బాబాజీ నాకే సొంతం, బాబాజీ అందించిన సందేశం నాకు మాత్రమే సొంతం
నేను మాత్రమే బాబాజీ గారి యొక్క శిష్యుని, నేను మాత్రమే దీనికి అర్హత పొందున్నాను, నేను మాత్రమే ఈ సందేశాలను ఇస్తాను అని అనుకోవడం, అది నాది నాది అని సొంతం అనుకోవడం ఏదైతే మీకు అలవాటైపోయింది ఈ భౌతిక ప్రపంచంలో. కానీ బాబాజీకి అలా లేదు. బాబాజీ విశ్వవ్యాపితం అని చెప్తున్నారు అనమాట. నీకు అది తెలుసు కదా, నువ్వు అలా చేయకు అని అన్నారు. నేను అలా చేయను కానీ నీకు తెలుసు కదా రచయితలు ఇలా చేస్తారని అని అంటున్నారు ఇవాళ గారు. ఎందుకంటే ఒక రచయిత ఏదైనా ఒక బుక్ రాశారు అంటే మనకి ఇంతకుముందు కూడా తెలుసు, వాళ్ళకి కాపీ రైట్స్ ఉంటాయి. నేను ఆ బుక్ తీసుకొచ్చేసి నేను దానికి ఏమంటారు జిరాక్స్ అయితే కాపీలు తీసేసి 100 మందికి 1000 మందికి పనిచేస్తానంటే కుదరదు. ఆ రచయిత యొక్క రైట్ తన దగ్గర నేను తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే నేను దాన్ని మిగతా అందరికి పంచగలుగుతాను. దాని కాపీలు తయారు చేసి మిగతా అందరికి ఇవ్వగలుగుతాను. మీకు సినిమా విషయంలో కూడా తెలుసు, ఒక వేరే భాషలో ఏదైనా ఒక సినిమా అది చాలా బాగా వచ్చింది, మంచి పేరు వచ్చింది, దాన్ని మళ్ళీ తెలుగులోకి మన భాషలోకి మార్చాలంటే ఆ సినిమా నేను అక్కడ ఉన్న తెచ్చేసుకుని చేసేయడానికి కావదు. ఆ సినిమా ఎవరైతే నిర్మించారో ఆ నిర్మాత దగ్గర నేను కాపీ రైట్ తీసుకుని దానికి తగిన మూల్యం చెల్లించి తెచ్చుకుని చేయాల్సి ఉంటుంది. అలాగే పుస్తకాలు రాసినప్పుడు పుస్తకాల విషయంలో కూడా నేను ఈ బుక్ నాకు నచ్చింది కదా, నేను దీన్ని 100 కాపీలు చేసేసి మొత్తం అందరికి ప్రపంచం అంతా పనిచేస్తానంటే కుదరదు. ఆ రచయితలకి కాపీ రైట్స్ ఉంటాయి. ఆ కాపీ రైట్స్ ని మనం పొందే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలో జరుగుతున్నది. నువ్వు అలా చేయకని చెప్పారు ఆయన. ఎందుకంటే ఇది ట్రేడ్ మార్క్ కాపీ రైట్స్ ఉన్నది కాదు. ఈ ఏదైతే ప్రేమకు ఆహ్వానం అనే పుస్తకం ఉందో ఇది అందరికీ సొంతం అని చెప్తున్నారు. నేను అలా చేయను కానీ రచయితలకి ఈ ప్రపంచంలో అది ఉంది తెలుసు కదా బాబాజీ అని ఆమె అంటున్నారు అనమాట. కిరణ్మయ్య మేడం ఇక్కడ నుంచి చదవాలనుకుంటా కదా. కిరణ్మయ్య మేడం. ఓ మేడం, ఇంకా పైన కింద ఈ పేరా చదివాను మేడం. ఓకే ఓకే, నాకు తెలుసు అంటున్నారు ఆయన. మీ ప్రపంచంలో ఈ లాస్ ఉన్నాయని నాకు తెలుసు, కానీ నేను మీ భూమండలంలోని సామాజిక న్యాయ విధానాలకు ఇక్కడ ఉన్నటువంటి ఆ సోషల్ అవేర్నెస్ తోటి ఉన్నటువంటి ఆ లాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సామాజికంగా ఏర్పరచుకున్నటువంటి నియమాలు ఇవన్నీ ఈ భూ ప్రపంచంలో జీవించడానికి, నేను ఒక సమాజంలో జీవించడానికి ఈ సమాజం ఏర్పాటు చేసినటువంటి కొన్ని కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి వాటికి లోబడి నేను ఉండను అని చెప్తున్నారు ఆయన. దానికి అతీతంగా చెప్తున్నాను. ఏంటంటే ఈ నియమాలకి వీటికి అన్నిటికీ అతీతంగా ఉన్నది ఏంటి, నేను ఆత్మ గురించి, మరి మనసు యొక్క చేతనత్వం గురించి, మనసు యొక్క కాన్షియస్నెస్ గురించి, అచేతనత్వం గురించి, అన్కాన్షియస్నెస్ గురించి, పాక్షిక చేతన అంటే కొంత మాత్రమే కాన్షియస్ లోకి వచ్చింది. అంటే నా లోపల ఎంతో ఉంది, అది కొంత మాత్రమే నా కాన్షియస్ లోకి నా చేతనలోకి వచ్చింది. మిగతాదంతా ఇంకా చేతనలోకి రావాల్సింది ఇంకా చాలా ఉంది. వీటిలన్నిటి గురించి, నాలో ఉన్నటువంటి ఈ శక్తులన్నిటి గురించి, ఆత్మశక్తి గురించి, వీటన్నిటి గురించి, నాలోని కాన్షియస్నెస్, మన యొక్క చైతన్యము అనేక స్థాయిల్లో ఉంది మాస్టర్స్. ఆ అనేక స్థాయిల్లో ఉన్న వాటిలో కొంత మాత్రమే మన కాన్షియస్ లోకి వచ్చింది. మిగతా అంతా ఇంకా మనకి అనేక చైతన్య స్థితులు ఉన్నాయి. మనకి ఇంకా అవన్నీ కూడా జాగృతం అవ్వలేదు అనమాట, యాక్టివేట్ అవ్వలేదు. ఉన్నాయి కానీ మన యాక్టివేషన్లోకి మన అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే మనకు ఉన్నాయని తెలియదు. తెలుసుకొని ఆ చైతన్యంతో నేను అనుసంధానం అవ్వగలగాలి. అయినప్పుడే అంటే నాలో ఇప్పుడు అనేక చైతన్య స్థితులు అన్నాను. ఆత్మ అనేది కూడా ఒకనొక చైతన్య స్థితి, పరమాత్మ అనేది కూడా ఒకనొక నా యొక్క చైతన్య స్థితి, నా సహస్రార స్థితి. సో ఆ చైతన్యంతో నేను అనుసంధానం అయినప్పుడు అది నాకు యాక్టివేషన్ లోకి వస్తుంది, నా యొక్క చేతనలోకి వస్తుంది. అది ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది దాంతో అనుసంధానం అయినప్పుడు ఈ మనసు యొక్క చేతనత్వంలోకి ఆ అచేతనంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి చేతనే మనకు అందుబాటులోకి వస్తుంది అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు మాస్టర్స్. మన యొక్క చైతన్య స్థితులు ఇవన్నీ కూడా అవి ఉన్నత చైతన్య స్థితులు అనమాట. ఆత్మ అనేది మనలోని ఉన్నత చైతన్య స్థితి. ఆ చైతన్య స్థితిలో లేని మనం ఏ చైతన్య స్థితిలో ఉన్నాం? ఎప్పుడు మనకి మేడం చెప్తూ ఉంటారు, మన ప్లాట్ఫామ్ లో తరచూ వాడే పదం బాడీ మైండ్ కాన్షియస్ తో ఉన్నాము అంటారు.
సో సోల్ కాన్షియస్ తో లేమనమాట ఇంకా మనం. సో అది ఆయన మాట్లాడుతున్నది. ఈ యొక్క చేతన మనసు చేతనత్వం గురించి, అచేతనత్వం గురించి, పాక్షిక చైతన్యం గురించి అన్నది ఏంటంటే మనలోని చైతన్య స్థితిని మన కాన్షియస్ కి ఇంకా మన మనసులోకి అది అందుబాటులోకి రాలేదు. ఈ జీవాత్మ దానికి ఇంకా అనుసంధానం అవ్వలేదు. కనెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి అంతా అందుకుంటుంది. అందుకుని ఈ మనసు ద్వారానే, ఈ మనసు యొక్క చేతనత్వంలోకి అదంతా వస్తుంది అనమాట. ఈ కాన్షియస్ మైండ్ లోకి వచ్చిన తర్వాత ఈ కాన్షియస్ మైండ్ ద్వారా దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, మన అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం అనమాట. ఈ జీవాత్మ తన అనుభవంలోకి తెచ్చుకుంటుంది అనమాట. అది మాస్టర్స్. ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే మాత్రం తర్వాత అడగండి. మీ అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను ఈ డీటెయిల్ గా ఆ వివరణ అంతాను. మేడం చదువుతారా ఇక్కడ నుంచి? ఓకే ఓకే మేడం. బాబాజీ ఒక జీసస్ లాగా, ఒక బుద్ధుడి లాగా, ఒక గాంధీ లాగా, ఒక మోసెస్ లాగా, ఒక మహమ్మద్ లాగా ఎవరికైనా మరి అందరికీ అందుబాటులో ఉంటాడు. ఒకడుగా ఉండి అంతటిగా ఉండి ఒక మానవుడిగా ఉండి మానవత్వం అంతా అయి ఉంటాడు. గురువులారా, నా పిల్లలారా, ఈ సంకల్ప శక్తిని మీరెంతో విధేయతలతో, నిస్వార్థ సేవతో, మరెంతో దానగుణంతో సాధన చేయండి. వారి ప్రతిజ్ఞలను పరిపూర్ణ ఏకాగ్ర దృష్టితో నిలబెట్టుకోవలను. ఎటువంటి విధంగా వారు దారి తప్పరాదు. వారి మాటలను వారు నిలబెట్టుకొని వారి దారిలో వారు నడవవలను. ఈ శక్తిని జీవించండి. మరి ఆ శక్తి మీరైపోండి. అనుభవంలోంచి మీరు మాట్లాడండి. మరి మార్గనిర్దేశకత్వం అవ్వండి. ఎవరైనా ఒక విషయాన్ని ఎన్ని మార్లు చేసినప్పటికీ వారెప్పటికీ దాన్ని నమ్మకుండా ఉంటే, లేక దానిని నిరాకరిస్తూ ఉంటే ఎలా వారు ఇతరులకు దాని గురించి మార్గనిర్దేశకత్వం ఇవ్వగలరు? సలహా: ప్రతి ఒక్కరికి వారి స్వంత తప్పిదాలను వారు చేస్తూ ముందుకు సాగే ఉద్దేశం ఉండాలి, ఇచ్చ ఉండాలి, సంకల్పం ఉండాలి. ఈ సంకల్ప శక్తి ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా, మరి ఉద్దేశపూర్వక చర్యల ద్వారా ప్రయోగింపబడుతుంది. ఇక 3 నిమిషాలు మాత్రమే. తర్వాత నీవు బీచ్కి వెళ్ళు. నేను ఆ సాగరాన్ని ప్రేమిస్తాను. నేను చాలా ప్రేమిస్తాను. నా పిల్లలందరూ కూడా ప్రేమిస్తారు. వారు అక్కడికి వెళ్ళి నాతో మాట్లాడతారు. వారు పర్వతాలకు వెళతారు, కానీ సాగరం అంటే ఇష్టం. ఏదేమైనా నిలకడగా ఉండడాన్ని, నిశ్చలత్వాన్ని, మర్యాదపూర్వకంగా ప్రవర్తించడాన్ని, ఎల్లప్పుడూ అన్నింటినీ కలుపుకునే తత్వాన్ని, మరి ఎప్పటికీ దేనిని ఎవరిని బహిష్కరించకపోవడాన్ని సాధన చేయండి. నేను ఇది పదే పదే చెప్తున్నాను. ఇది నా సంకల్పం. ఈ సంకల్పంతో నేను మానవ జాతి మనుగడ ఉన్నంత వరకు ఉంటాను. ఏది తెచ్చుకోవాలి బాబాజీ? బిడ్డ, నీవు వ్రాస్తూ పో. నీవు అడిగిన ప్రశ్నకు నేను సమాధానాలు చెబుతాను. మన పుస్తకం యొక్క ముగింపుకు ఒక రోజును నిర్ణయించుకున్నాము, గుర్తుందా? తమాషాగా ఉంది. నేను చివరి రోజు అనే పదాన్ని వాడుతున్నాను. నేను ఆ పదాన్ని నిరంతరం సాగే నిజమైన జీవం అంటే శాశ్వత వర్తమానం అని చెప్పాల్సింది. మాస్టర్లారా, బోధకుల్లారా, గురువులారా, చెప్పుకుందాము. ఓకే మేడం. ఇక్కడ వరకు ఒక విషయాన్ని చెప్పారు, తర్వాత మరొక విషయాన్ని చెప్పారు కాబట్టి ఈ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. బాబాజీ అనేవారు సో ఇలా ట్రేడ్ మార్క్ ఒక ఏమంటారు కాపీ రైట్ ఎవరికో ఒకరికి మాత్రమే సొంతం అనేటటువంటిదిగా బాబాజీ లేరు. బాబాజీ ఎవరు? ఒక జీసస్ లాగా, ఒక బుద్ధుడి లాగా, ఒక గాంధీ లాగా, ఒక మోసెస్ లాగా, ఒక మహమ్మద్ లాగా ఎవరికైనా మరి అందరికీ అందుబాటులో ఉంటాడు. చూడండి, జీసస్ కూడా అంతే ఆ స్థితికి చేరుకున్నారు. బుద్ధుడు ఆ స్థితికి చేరుకున్నారు. మహమ్మద్, మోసెస్ వారంతా కూడా ఆ స్థితికి చేరుకుని ఉన్నారు అని చెప్తున్నారు. ఏ స్థితికి? బాబాజీ గారు చేరుకున్న స్థితికి. ఏ స్థితి అది? ఎవరికైనా సరే అందుబాటులో, అందరికీ కూడా అందుబాటులో ఉంటారన్నమాట. చైతన్యంగా అందుబాటులో ఉంటారు. అంటే వారి యొక్క ఆలోచన మనం అందుకునే స్థాయికి మనం వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి అందుకోవాలి తప్ప ఆయన అందరికీ అందుబాటులోనే ఉంటారు. ఏ ఒక్కరి సొత్తు, ఏ ఒక్కరి సొంతం కాదు బాబాజీ అనేవారు. మీరు అలా ఏర్పరచుకుంటున్నారు చాలా మంది నా బిడ్డలందరూ కూడా అని గత సందేశంలో చెప్పారు. అది మనకు గుర్తుంది.
నా బిడ్డలందరూ కొంతమంది, నా బిడ్డల్లో కొంతమంది అలాగా బాబాజీ నా సొంతం అని అనుకుంటూ అలా గ్రూప్స్ గా అలా విడిపోతూ అలా ఉన్నారే తప్ప, అది నేను చూస్తూ నవ్వుకుంటున్నానే తప్ప, కానీ బాబాజీ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆయన ఒక ఫ్రీక్వెన్సీ స్టేట్ లో ఉన్నారు. ఆ ఫ్రీక్వెన్సీకి మనం చేరుకున్నప్పుడు ఆయన తన సంకల్పంతో తను కంటిన్యూస్ గా తన సంకల్పం, తన ఆలోచనలతో ఏదైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో, ఆయన విడుదల చేస్తున్న ఆలోచనలు అందుకునే స్థితికి నేను ఉండాలి. నేనుంటే ఎవరుంటే వాళ్ళే అందుకుంటాం అనమాట. సో అని చెప్తున్నారు. అంతేగాని ఎవరికి కాదు, అందరికీ అందుబాటులో ఉంటారు. ఒకరుగా ఉండి అంతా ఉండి అంతటిగా కూడా ఉంది. చూడండి మాస్టర్స్, విశ్వాత్మగా సర్వాత్మగా అని మనం చెప్పుకుంటూ ఉంటామంటే, ఆ విశ్వాత్మగా ఆయన సర్వాత్మగా విశ్వాత్మగా ఎదిగిపోయారు. ఆయన తనలోని ఆ ఉన్నత చైతన్య స్థితికి చేరుకున్నారు కాబట్టి, ఆ ఉన్నత చైతన్య స్థితికి చేరుకున్నారు కాబట్టి తాను అంతటా తానై ఉన్నారు, అన్నింట్లోనూ ఉన్నారు, అంతటిగా కూడా ఉన్నారు. అంతటిగాను ఒక స్వరూపాన్ని పూర్తిగా పట్టుకుని ఉండి కాదు, అంతటిగాను అంతటిలోనూ అంతా అయి ఉన్నారు. ఒక్క మానవుడిగా ఉండి మానవత్వం అంతా అయి ఉంటాడు. చూడండి, ఆయన యొక్క ఉన్నత చైతన్య స్థితిలో ఉంటూ మళ్ళీ ఈ లోవర్ స్టేట్ లో ఉన్నటువంటి పదార్థ రూపంగా కూడా ఉన్నారు. తనలోని 7 చైతన్య స్థితుల్లోనూ కూడా తాను ఉండగలరు అనమాట. అదే మాస్టర్స్ పొందాల్సింది మనం కూడా. మన యొక్క సాధనతోటి మనం అది అక్కడికి చేరుకోగలము. ఆ జ్ఞానం మనకి తెలిసింది. ఆ జ్ఞానం ద్వారా మనం ఆ సాధన, ఆ మనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తులను మనం మేల్కొల్పుకుని మనతో మనం ఆ శక్తులన్నీ, ఆ చైతన్యాన్ని అంతటిని అనుసంధానింప చేసుకున్నప్పుడు మనలోని ఆ అన్ని చైతన్య స్థితులతోటి కూడా ఏకమై ఉండడంతో ఆయన ఎలా ఉన్నారు చూడండి. మానవుడిగా ఉంటూ మానవత్వంతో ఉంటూ ఆ మానవత్వం అంతా అయి ఉండగలరు. ఆ మానవత్వానికి అతీతంగా కూడా ఉన్నారనమాట. పదార్థ రూపంగా ఉంటూ పదార్థానికి అంతటి తోటి పదార్థాలన్నింటిలోనూ అంతటిగాను అయి ఉన్నారు. ఈ పదార్థ రూప జగత్తుకి, ఈ మానవత్వానికి అతీతంగా కూడా ఉన్నారనమాట. అన్ని స్థితుల్లోనూ కూడా ఆయన ఉండగలరు. ఆ స్థితికి చేరుకున్న మాస్టర్స్ అందరూ కూడా తమ యొక్క 7 చైతన్య స్థితుల్లోనూ కూడా ఎప్పుడూ నిరంతరం పూర్తిగా సంపూర్ణ ఎరుకతోటే ఉంటారు మాస్టర్స్. ఇంకా ఏం చెప్తున్నారు? గురువులారా, నా పిల్లలారా, ఈ సంకల్ప శక్తిని మీరెంతో వినయ విధేయతలతోటి, నిస్వార్థ సేవతోటి, మరెంతో దానగుణంతో సాధన చేయండి. మీ సంకల్ప శక్తిని మీ వినియోగంలోకి తెచ్చుకుని మీ ఉన్నతి కోసము, సర్వమానవాళి ఉన్నతి కోసము కూడా చేస్తూ, ఆ సంకల్పంతో నువ్వు అంతరంలో చేసే ఆలోచనతోటే దేన్నైనా మార్చుకోగలం మాస్టర్స్. నా యొక్క జీవితాన్ని, నా స్థితుల్ని మార్చుకోగలను, నా బాహ్యంలో ఉన్న దేన్నైనా కూడా మార్చగలను అనమాట. ఈ పదార్థంగా ఉన్నది నేనే, పదార్థానికి అతీతంగా ఉన్నది కూడా నేనే అని నాకు తెలిసినప్పుడే, ఆ ఆలోచన శక్తి కూడా నేనే అని తెలిసినప్పుడే, దానితోటి అదే ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి, ఆలోచన శక్తి, ఈ ఊహాశక్తి, ఇవన్నింటినీ మనలో ఉన్న వాటిని మనం క్రోడీకరించుకుని ఎప్పుడైతే వినియోగించుకుంటామో, ఈ పదార్థంగా ఉన్నది నేనే, పదార్థానికి అతీతంగా ఉన్నది నేనే అని నేను ఎప్పుడైతే రియలైజ్ అవుతానో, అతీతంగా ఉన్న నా ఆలోచన శక్తితోటి, నా సంకల్ప శక్తితోటి నేను దేన్నైనా సృష్టించగలను, దేన్నైనా మార్చగలను, దేన్నైనా చేయగలను అనమాట. సో ఆ మీలో ఉన్నటువంటి ఆ శక్తిని వినియోగించుకుని మీరు అపారమైన దయాగుణంతో, సేవాగుణంతో, అంతే కదా, నా కోసం నేనే చేసుకోకుండా మాస్టర్స్ అంతే కదా. ఇప్పుడు బాబాజీ గారు తాను పొందేశారు తన స్థితులన్నింటినీ, అక్కడితో తాను ఊరుకున్నారా? సర్వమానవాళి కూడా స్థితులు పొందడం కోసం ఆయన సంకల్పం చేస్తూనే ఉన్నారనమాట. నా బిడ్డలందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకుని, ఈ ప్రేమ అని ఈ నీలో ఉన్నటువంటి ఆ తత్వం గురించి నేను చెప్తున్నప్పుడు దాన్ని అంతటినీ నా బిడ్డలందరూ కూడా అందుకుని, స్వీకరించి, తెలుసుకుని ఆ ప్రేమగా అయిపోతూ ఉన్నారు. ఇటువంటి సంకల్పాలు ఎప్పుడు నిరంతరం ఆయన ఆలోచన ఉన్నతంగా,
అలా చేస్తూనే ఉన్నారు కదా, సర్వమానవాళి కోసం చేస్తూనే ఉన్నారు కదా. పరిపూర్ణ ఏకాగ్రత దృష్టితో నిలబెట్టుకోవాలి అని కూడా చెప్పారు. మనం ఒక సంకల్పం చేసినప్పుడు దానికి మళ్ళీ ఆపోజిట్ గా ఏదో ఒకటి మనకు ఆలోచనలు వస్తుంటాయి కదా, దాని వైపు లేకుండా మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ గా మనం అనుకున్న దాని మీదే ఉండడం అనమాట. ఒక సంకల్పం ఏదైతే చేసామో దాని మీదే పూర్తిగా ఉండడం. ఇంకా 1 minute మాస్టర్స్, మేడం కి కాల్ వచ్చినట్టున్నది. మాస్టర్స్ సార్, అంటే ఇప్పుడు నేను ఒక సంకల్పం చేస్తున్నాను, దాని మీదే నిలబడి ఉండడం. దానికి ఆపోజిట్ గా మనకి మన మైండ్ లోంచి అనేకం వస్తూ ఉంటాయి. దాన్ని తీసుకోకుండా దాన్ని పక్కకు పెట్టి ఏకాగ్రతతోటి నేను ఏదైతే సంకల్పించానో దాన్ని పదే పదే ఆలోచన చేయడం. ఇక్కడ సంకల్ప శక్తి అంటే ఏంటి? ఆలోచన రూపంలోనే కదా మనం చేసేది. దాన్ని పదే పదే అక్కడే ఫోకస్ చేసి ఉంచడం అనమాట. అది నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు. పరిపూర్ణ ఏకాగ్ర దృష్టితో నిలబెట్టుకోవాలి. ఎటువంటి విధంగా వారి దారి తప్పరాదు. ఒకటి ఏదైతే ఎంచుకున్నామో, ఒక ఇచ్ఛాశక్తి, ఒక ఎంపిక, ఒక ఫ్రీ విల్ తోటి ఒక ఏదైతే ఎంచుకున్నామో దాన్ని భౌతికంగా సృష్టించుకుని అనుభవించాలని నేను అనుకున్నాను. దాని మీదే పూర్తిగా ఉండడం అనమాట. దాని నుంచి ఇంక పక్కదారి పట్టకూడదు. వారి మాటలను వారు నిలబెట్టుకుని వారి దారిలో వారు నడవాలి. ఏంటన్నమాట? నేను ఏదైతే ఒక ఆలోచనతో నువ్వు చేయాలని అనుకుంటావో దాన్నే భావన చేస్తూ, దాన్నే మాట్లాడుతూ, దాని మీదే పూర్తిగా ఉన్నప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో నువ్వు ఎంచుకున్న దారి ఏదైతే ఉందో, నువ్వు దేన్నైతే ఎంచుకున్నావో దాంట్లోనే కంప్లీట్ గా నడవాలి. మళ్ళీ ఎప్పుడు కూడా దానికి పక్కగా వెళ్ళకూడదు. ఈ శక్తిని జీవించండి, మరి ఈ శక్తి మీరైపోండి. చూడండి, ఆ శక్తిగానే అంటే ఏంటి? నువ్వు ఏదైతే ఎంపిక చేసుకున్నావో అదిగానే అయిపోవాలి. నేను వేరు, అది వేరు కాదు. నేనే అదిగా అయిపోయినప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది మాస్టర్స్. అనుభవంలోంచి మీరు మాట్లాడండి, మరి నాకు మార్గనిర్దేశకత్వం ఇవ్వండి. చూడండి, ఇక్కడ నువ్వు ఒక జ్ఞానం ద్వారా ఒకటి తెలుసుకున్నావు. దాన్ని నువ్వు నీ అనుభవంలోకి తెచ్చుకుని నీకు విజ్డమ్ అయిన దాన్నే నువ్వు చెప్పు. దాన్ని నీ విజ్డమ్ గా నువ్వు నీ అనుభవ జ్ఞానం ఏది ఉందో దాన్ని ఇతరులకి పంచండి. ఇతరులకి మార్గనిర్దేశకత్వం ఇవ్వండి. నీ అనుభవ జ్ఞానం ఏది ఉందో అది నువ్వు వారికి కూడా మార్గం చూపించినప్పుడు, వారికి మార్గాన్ని నిర్దేశం చూపించినప్పుడు అది పరిపూర్ణం అవుతుంది అనమాట. ఎవరైనా ఒక విషయాన్ని ఎన్ని మార్లు చేసినప్పటికీ వారు ఎప్పటికీ దాన్ని నమ్మకుండా ఉంటే, లేక దాన్ని నిరాకరిస్తూ ఉంటే ఎలా వారు ఇతరులకు దాని గురించి మార్గనిర్దేశకత్వం ఇవ్వగలరు? చూడండి, ఇదే మనకి పత్రి గారు చెప్పినటువంటిది. ఆ మనోవాక్కు అన్ని కూడా ఒకటిగా ఉండాలి. మనం ఒకటి అనుకుంటూ ఇంకోటి భావన చేస్తూ ఇంకోటి మాట్లాడుతూ ఉంటే అది నా అనుభవంలోకి ఎప్పటికీ రాదు. నా అనుభవంలోకి రాని దాని గురించి నాకే అనుభవం అవ్వలేదు, ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, నాకే చేయడం రాదు. ఒక బిర్యానీ కానీ ఏదైనా కానీ నేను ఇంకొకరికి ఎలా చెప్తాను? బిర్యానీ అద్భుతం, అది ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అని చెప్పగలనే తప్ప అది ఎలా చేయాలో నేను ఎలా చెప్పగలుగుతాను? ఎలా మార్గనిర్దేశకత్వం చేయగలుగుతాను? సో నువ్వు ఎలా చేయగలుగుతావు నీ అనుభవంలోకి రాంది అని అంటున్నారు. అలాగే ఇక్కడ ఒక సూచన కూడా, సలహా కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి స్వంత తప్పిదాలను వారు చేస్తూ ముందుకు సాగే ఉద్దేశం ఉండాలి, ఇచ్చ ఉండాలి, సంకల్పం ఉండాలి. ఈ సంకల్ప శక్తి ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా మరియు ఉద్దేశపూర్వక చర్యల ద్వారా ప్రయోగింపబడుతుంది. ఇక్కడ తప్పిదాలు అంటే ఇక్కడ చెప్పినప్పుడు నేను వినకుండా నాకు తెలిసిన దానితో నేను చేసినప్పుడు అప్పుడు నాకు అది ఇది రాంగ్ అని తెలుస్తుంది కదా. సో కాఫీ ఇలా పెట్టకూడదు చెప్పారు అమ్మ చెప్పింది కాకుండా నేను వేరేగా చేశాను అనుకోండి, అప్పుడు అది పోతుంది.
అప్పుడు అందులో పంచదార ఎక్కువ ఉప్పేస్తే ఏమవుతుంది, విరిగిపోతుంది. అప్పుడు నాకు అనుభవం అయింది కదా, నా అనుభవంతో నేను ఇప్పుడు తెలుసుకున్నాను కదా. సో ఎవరైనా ఒకవేళ అలాగే వారి తప్పిదాల్లోంచి వాళ్ళు అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి అని వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళని అలాగే వాళ్ళ ఇచ్ఛాశక్తి కానీ వాళ్ళ సంకల్ప శక్తి కానీ వాళ్ళని కొనసాగనివ్వాలి అని చెప్తున్నారు. ఎలా ఉంటాయి ఈ సంకల్ప శక్తి అంటే ఏంటని ఇప్పటివరకు మనం చెప్పుకుంటాం. ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా మరియు ఉద్దేశపూర్వక చర్యల ద్వారా ప్రయోగింపబడుతుంది సంకల్ప శక్తి. ఇదే మాస్టర్స్ నా సంకల్ప శక్తి ఏంటి, ఒక ఆలోచన నేను ఎంచుకున్నాను. ఆ ఆలోచన ద్వారా దాన్ని నేను అనుకున్న పదార్థంగా సృష్టించుకుంటాను అన్నమాట, విషయంగా సృష్టించుకుంటాను. అది అలాగే సృష్టింపబడుతుంది. అయితే ఇది ఎప్పుడు సృష్టింపబడుతుంది, నేను అదిగా అయిపోవాలి. నేను ఏదైతే ఒకటి మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నానో నా ఆలోచన నిండా అదే అయి ఉండాలి, నా ప్రవర్తన కూడా అలాగే ఉండాలి, నేను ఉద్దేశపూర్వకంగా చేసేదంతా కూడా అదే అయి ఉండాలి. నేను ఏదైతే ఎంచుకున్నానో దాన్ని ఆల్రెడీ పొందినట్లుగా, ఆల్రెడీ నేను ఉన్నట్లుగానే నా ప్రవర్తన అంతా ఉండాలన్నమాట. అప్పుడే ఆ సంకల్ప శక్తి అనేది చక్కగా పనిచేస్తుంది అన్నమాట. అంటూ ఏమంటున్నారు ఇంక ఇక్కడ, ఇంకొక 3 నిమిషాలు మాత్రమే నేను ఈ సందేశం. తర్వాత నువ్వు బీచ్కి వెళ్ళొచ్చు. సాగరాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి ఒక్కరూ కూడా సాగరాన్ని ప్రేమిస్తారు. ప్రకృతిలో ఉన్న మిగతా వాటి అన్నింటి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా సాగరాన్ని అత్యంతగా ప్రేమిస్తారు. ఎందుకంటే సాగరానికి మనకి అత్యంతమైనటువంటి ఏమంటారు పోలికలు ఉన్నాయి. అది మన అంతరానికి సాగరానికి. అందుకని మనం తెలియకుండానే సాగరానికి అట్రాక్ట్ అవుతాం అన్నమాట అని చెప్తూ ఏం చెప్తున్నారు చూడండి, అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏదేమైనా నిలకడగా ఉండడాన్ని, నిశ్చలత్వాన్ని, మర్యాదపూర్వకంగా ప్రవర్తించడాన్ని, ఎల్లప్పుడూ అన్నింటినీ కలుపుకునే తత్వాన్ని, మరి ఎప్పటికీ దేనిని ఎవరిని బహిష్కరించకపోవడాన్ని సాధన చేయాలి. చాలా అద్భుతమైన పాయింట్. ఏదేమైనా కూడా, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈ సిచ్యువేషన్స్ బయట ఎలా ఉన్నప్పటికీ కూడా నీ నిశ్చలత్వాన్ని, నీ హంబల్నెస్ని, మర్యాదపూర్వకాన్ని, అలాగే అన్నింటినీ కలుపుకునే తత్వాన్ని, ఏకత్వాన్ని పొందడం కోసం నేను అనే నేనుతోటి కాకుండా అంతటినీ కలుపుకుని ఉండే తత్వాన్ని ఎప్పుడు కూడా దేన్ని కూడా బహిష్కరించకుండా ఉండడం. అంటే దేన్నైనా వ్యతిరేకిస్తున్నాం అంటే ఏంటి, సృష్టిలో ఒకదాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటే సృష్టిని వ్యతిరేకిస్తున్నట్లేదు. ప్రతిదీ సృష్టిలో ఒక భాగమే. ఆ సృష్టిలో ఒక భాగాన్ని నేను తిరస్కరిస్తున్నానంటే సృష్టిని తిరస్కరించినట్టే కదా. సో దేన్ని కూడా అలా వ్యతిరేకించదు, అంటే బహిష్కరించదు అనేది ఎప్పుడు కూడా లేకుండా ఉండడానికి ముందు ఇవన్నీ మనలో ఒక నిశ్చలత, ఒక మర్యాదపూర్వకంగా ఉండడం, అన్నింటినీ కలుపుకుని ఉండడం, సృష్టి అంతటితోటి ఏకీకృతం అవడానికి చేసే ప్రయత్నం, దేన్ని ఇది ఎక్కువ ఇది తక్కువ అని చేసి ఈ తక్కువ దాన్ని నేను బహిష్కరిస్తున్నానని కాకుండా అంతటినీ కూడా యాక్సెప్ట్ చేయడం, వీటిని ఎప్పుడు సాధన చేయండి అని చెప్తున్నారు. నేను ఇదే పదే మీకు చెప్తున్నాను. ఇదే నా సంకల్పం కూడా. ఇది చేసినప్పుడే ఆ ఏకత్వంలోకి మనం చేరుకుంటాం అన్నమాట. అలా మనం అందరం రావడం, ఆ ఏకత్వంలోకి మనం అందరం కూడా చేరుకోవాలని ఆయన సంకల్పం. ఈ సంకల్పంతో నేను మానవ జాతి మనుగడ ఉన్నంత వరకు ఉంటాను. చూడండి ఆయన ఎంతగా సంకల్పించుకున్నారు. ఈ భూమిపైన మానవ జాతి మనుగడ ఎంతకాలం ఉంటే అంతకాలం నేను ఈ సంకల్పంతో ఉంటాను. అంటే ఇప్పుడు పైన చెప్పింది ఆయన ఏం చెప్పారు, నువ్వు ఏదైతే ఎంచుకున్నావు దానికి అసలు పక్కకి వెళ్ళకు, నువ్వు ఎంచుకున్న సంకల్పం మీదే నువ్వు ఉందని చెప్పారు పై పారాగ్రాఫ్ లో. చెప్పి ఆయన అలా ఉన్నాను అని కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు అన్నమాట. ఏదైతే ఆయన సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం పట్లే ఆయన ఎప్పుడు నిలబడి ఉండిపోయి ఉన్నారనమాట. మాస్టర్స్ మరి 6 అయిపోయింది, ఇక్కడ స్టాప్ చేద్దామా? మళ్ళీ ఇదంతా కంప్లీట్ చేద్దాం. మీ ఇష్టం మ్యామ్, మీకు ఓకే అంటే కంటిన్యూ చేద్దాము. ఇక్కడ స్టాప్ చేసుకుందాం మేడం. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పింది చాలా ఇంపార్టెంట్ విషయాలు. వాటి గురించి మనం చాలా మననం చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ
దాని గురించి మనం సాధన చేయాలి కదా. సో మనకు 6 కూడా అయిపోయింది కాబట్టి మిగతా మళ్ళీ చెప్పుకుంటే ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇంకా ఇంకో ½ అన్ అవర్ పట్టేస్తుంది, మళ్ళీ టైం అయిపోతుంది కదా. ఓకే మ్యామ్. ఓకే, ఒక్కసారి చూద్దాం, లేదంటే చదవండి మేడం. దీనికి కంటిన్యూషన్ ఉంది కాబట్టి చూద్దాం, ఒకసారి చదవండి మేడం. కిరణ్మయ్య మేడం, మీకు ఓకేనా? టైం పర్వాలేదు? మీ అందరికీ మాట్లాడండి. ఓకే ఓకే మేడం, నేను అంటే చదువుతాను. చాలా మంది మళ్ళీ 6 తర్వాత వెళ్ళిపోతున్నారు కదా, సో అందుకని అది చూడండి. మరి చూడండి మేడం, నాకైతే అబ్జెక్షన్ లేదు. వాళ్ళని మరి మిగతా వాళ్ళు అవతల వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ ఇది పూర్తిగా అందుకునే వినరు కదా, మళ్ళీ వాళ్ళకి ఆపేద్దాంలే మేడం. ఆపేద్దాము. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మాస్టర్స్. ఇప్పటి వరకు మీరు తీసుకున్నది మీకు ఎలా అర్థమైంది? ఒక రియలైజేషన్ ఏదైనా కలిగిందా? అలాగే చెప్పేసి వచ్చారు. ఓకే మ్యామ్, లక్ష్మి మేడం హ్యాండ్ రైట్ చేశారు, మాట్లాడండి మ్యామ్. మేడం ప్రతిసారి అదే క్వశ్చన్ గుర్తుందా మేడం? మళ్ళీ చెప్పమంటారా? అదే మ్యామ్ కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడారా లక్ష్మి మేడం? కొంచెం డౌట్. నమస్తే మ్యామ్. ఇంతకు ముందు నేను క్వశ్చన్ అడిగాను కదా మ్యామ్, అదే మనకి బాబాజీ గారు మీ ఇన్నర్లోకి కనెక్ట్ అవ్వండి, అవుట్ సైడ్ వద్దని చెప్పారని క్వశ్చన్స్ మీరు దానికి ఆన్సర్ చేస్తానని చెప్పారు కదా మేడం. వినిపిస్తుందా మ్యామ్? అర్థం కాలేదు, సరిగా చెప్పండి మేడం. అంతకు ముందు సెషన్లోను లాస్ట్ టైము కాక అంతకు ముందు ఫ్రైడే రోజుని లాస్ట్ మినిట్లో క్వశ్చన్ అడిగాను కదా మ్యామ్ లక్ష్మి, తర్వాత చేస్తాను, తర్వాత ఏమో మీరు సెషన్స్ తీసుకోలేదు, క్రితం వారం ఏమో నేను రాలేదు. అదేంటి మనం బాబాజీ గారు మన ఇన్నర్లోకి, మీ ఇన్నర్లోకి మీరు వెళ్తే నేను సంతోషిస్తాను, బయట వాళ్ళతో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేస్తే నాకు ఇష్టం లేదు అని అన్నారు కదా మ్యామ్, చెప్తున్నారు కదా మ్యామ్. అర్థమైందా మ్యామ్? మళ్ళీ చెప్పమంటారా? అర్థమైంది. అంటే నువ్వు బయట దేనితోనూ కనెక్ట్ అవ్వడం కాదు, నీ ఇన్నర్ లోనే అంతా ఉంది. అదే అండి, మనకి పిఎంసీలో అది బయట మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వండి అని అంటారు కదా మ్యామ్, అంటే బాబాజీ గారు ఏమో మీతో మీరే కనెక్ట్ అవ్వండి అని దానికి ఆన్సర్ చేస్తున్నారు మ్యామ్ మీరు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు సర్వాత్మగా విశ్వాత్మగా వారు ఉన్నారు కదా. సో అంటే నేను అంతటిగా ఉన్నాను, అన్నిటిగా ఉన్నాను అన్నారు కదా. మనం ఎప్పుడైతే మన యొక్క ఆ మూలానికి చేరుకుంటాం, మూలానికి చేరినప్పుడు మళ్ళీ ఏది వేరు కాదు, అంతా ఒక్కటే, మనలోనే వారు ఉంటారు. అంటే ఫ్రీక్వెన్సీ, వారి ఆలోచన స్థాయి అదంతా అందుకుంటాం అనమాట. వారి చేతనతోటి మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అదే బయట నుంచి కదా చూస్తాం మేడం, అంటే ఇప్పుడు మామూలుగా వెంకటేశ్వర స్వామి ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి అంటే అలాగే అనుకుంటాం కదా మ్యామ్. మరి మనలో ఉన్న ఆ స్వామి మనలో ఉన్నారని అనుకో కనెక్ట్ అవ్వాలా, లేకపోతే అర్థం కాలేదు మ్యామ్ నాకు. అసలు నీలో ఉన్నటువంటి నీ ఆత్మ చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వాలి, అదే బాబాజీ గారు చెప్పింది. ఓకే. ఆత్మ చైతన్య మనం మనలో ఉన్న శక్తి నుంచి మనం ఆశించకుండా బయట ఇంకెక్కడో చాలా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి ఆశిస్తున్నాం. అలా ఆశించినంత కాలం నువ్వు నీ సహజ స్థితికి నువ్వు చేరుకోలేవు కదా, నీ శక్తులన్నింటినీ నువ్వు అనుభవంలోకి తెచ్చుకోలేవు కదా. అలా కనెక్ట్ అవ్వడం తప్పని కాదు, కానీ ఇంకా అప్పుడు ఎప్పుడు నేను మా మమ్మీ పైనే ఆధారపడి ఉంటాను కదా. ఆమె వంట చేసి పెడతారు, ఆమెకి వచ్చు, నాకు రాదు అని నేను డిసైడ్ అయిపోతే ఇంక జీవితాంతం ఆవిడే వండి పెట్టాలి కదా. నేను వండగలను, నేను కూడా చేయగలను, కానీ నేను అవన్నీ చేయడం మానేసి తన మీద ఆధారపడిపోవడం ఇంకా పూర్తిగా అయిపోయినప్పుడు మళ్ళీ జన్మలైనా సరే నేను చేయడం నేర్చుకోవాలి కదా. అయితే మేము మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని కనెక్ట్ అవ్వాలి, లేకపోతే మనలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని కనెక్ట్ అవ్వాలి అనుకోవాలా మేము? అయితే ఆత్మ చైతన్యమే విస్తరింపబడినప్పుడు పరమాత్మ చైతన్యం అవుతుంది, ఆ రెండు వేరు కాదు కాబట్టి. సో ఆత్మ చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వాలి. మనతోనే మనం ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి అది అంతటితోటి కనెక్ట్ అయి ఉంటుంది. అదే కదా ఏకత్వం. వన్నెస్ లోకి చేరినప్పుడు ఇంకా అక్కడ బాబాజీ వేరు, మనం వేరు కాదు మాస్టర్స్. అది మన అనుభవంలోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది అన్నమాట.
ఇప్పుడు చూడండి ఇవానా గారు ఎక్కడో బయట మీరేమనుకుంటున్నారు? ఈ సందేశాలన్నీ బాబాజీ వచ్చి ఇక్కడ ఇలా నాలాగా ఇలా ఎదురుగుండా ఇక్కడ కూర్చుని ఇవానా గారికి అన్ని ఇలా చెప్పారనుకుంటున్నారా? అప్పుడు ఆవిడ రాశారనుకుంటున్నారా? అంటే ఇన్నర్కే కాదు ఇన్నర్కి కదా. మెసేజ్ వస్తుంది కదా ఆమె తన యొక్క ఇన్నర్ కనెక్ట్ ఆ అయినప్పుడు ఉన్నత చైతన్య స్థితికి చేరుకుని అక్కడికి చేరుకుని మనసు నాకు అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ ఆ ఫ్రీక్వెన్సీ నుంచి అది ఒక ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న ఆలోచనలన్నీ కూడా అందుతాయి అనమాట. కాన్షియస్ గా కూడా చేయగలుగుతారు. సో కాన్షియస్ గా ఆయన రిలీజ్ చేస్తున్నది ఇవి కాన్షియస్ గా అందుకుంటున్నారు. లోపల అనుభూతి రూపంగా అందుకుని ఆలోచన రూపంగా అందుకుని దాన్ని రాస్తున్నారు. అంతేగాని అక్కడ బాబాజీ వచ్చి అదే బాబాజీ మనకి ముందు మెసేజ్ లో కూడా ఎక్కడ చెప్తారు, మీరు మళ్ళీ బాబాజీ అంటే ఒక భౌతికాన్ని ఊహించద్దు. అనుకుంటున్నారు, ఒక భౌతికతగానే నన్ను చూడాలనుకుంటున్నారు, నా భౌతిక రూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. మీరు ఎంతో మంది నా బిడ్డలందరూ కూడా నన్ను భౌతికంగా చూడాలని కోరుకుంటున్నారు, కానీ నా చేతనతో కనెక్ట్ అవ్వాలని చూడడం లేదు. అందుకని మీరు బాబాజీ గారి ఫోటోలు పెట్టుకుని బాబాజీ గారిని స్లో వస్తుందా? ఓకే ఓకే, నా వాయిస్ స్లోగా ఉందంట. సో మీరు అలా మళ్ళీ బాబాజీ అలానే చూడాలనుకుంటున్నారని కూడా ఒక సందేశంలో క్లియర్ గా చెప్పారు మేడం. మీరు దాని నుంచి బయటికి రండి. అందుకని ఈ భౌతికత అలవాటు అయిపోయింది కాబట్టి మనకి అలా భౌతికంగానే ఒక భగవంతుడు అంటే మళ్ళీ ఒక భౌతిక రూపం, ఆ రూపంతో కనెక్ట్ అవ్వడం అదే చూస్తున్నాం మనం. ఈ భౌతికతకి మూలమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో అది మళ్ళీ అనేక స్థాయిల్లో ఉంది. అక్కడికి చేరుకోవడానికి దాంతో కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయడం లేదు అని కూడా చెప్పారు. సో బాబాజీని మీరు భౌతికంగా చూడాలనుకుంటున్నారు, కానీ బాబాజీ గారి చైతన్యంతో ఆ శక్తితోటి కనెక్ట్ అవ్వాలని చూడడం లేదు. అందుకే మీరు మళ్ళీ బాబాజీ పటాలు పెట్టుకుని మళ్ళీ ధ్యానం చేస్తూ బాబాజీ నాకు కనిపించండి, భౌతికంగా కనిపించండి అని ఇలా కోరుకుంటున్నారు నా బిడ్డల్లో చాలా మంది అని కూడా చెప్పారు. క్లియర్ గా చెప్పారు. అది ఏ సందేశం నాకు గుర్తులేదు కరెక్ట్ గాని, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీకు అర్థమైందా? అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మీ అంతటి మీరుగా చేయాలి. అర్థమైంది మేడం. దానివల్ల మన ఆత్మశక్తి పెరుగుతుందా మ్యామ్? అంటే మనలో మనం వెళ్ళినప్పుడే మన ఆత్మశక్తి కూడా పెరుగుదల ఉంటుంది కదా మ్యామ్? చేరుకుంటాం కదా, అక్కడికి అందుబాటులో తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు వరకు తెచ్చుకోలేదు కదా. ఇప్పుడు మీ బీరువాలో మొత్తం బోల్డ్ అంత డబ్బులు బంగారం ఉంది, అది మీరు లాక్ చేసేసి కొన్ని సంవత్సరాలు వదిలేస్తే ఉన్న దాని వల్ల ఉపయోగం లేదు కదా. అర్థమైందా? మనం లాక్ చేసి పెట్టేసాం అన్నమాట. ఇప్పుడు కీ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి మీరు వాడుకున్నారు అనుకోండి, మీ వినియోగంలోకి వచ్చింది, మీ అనుభవంలోకి వచ్చింది. మీరు ఒక గొలుసు వేసుకున్నారు, మీకు ఒక అనుభవం కలిగింది. మీరు డబ్బు తీసుకున్నారు, దాన్ని అనేక విధాలుగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన దేనికోసం? ఒక ఎక్స్పీరియన్స్ కోసం కదా. ఆ డబ్బుతో ఎక్కడికో వెళ్ళారు, ఆ డబ్బు పెట్టి ఒక ఎక్స్పీరియన్స్ చూడని ప్రదేశం చేశారు. అంతా మీ వినియోగంలోకి, మీ అనుభవంలోకి వచ్చింది కదా. సో థ్యాంక్ యూ మేడం. నెమ్మదిగా మీకు మొత్తం అర్థమవుతుంది. మీ లోపల మీకు అదంతా తెలుస్తుంది. ఆ క్లారిటీ కూడా మీకు అందుతుంది. ఆ డిఫరెన్స్ ఏంటన్నది క్లారిటీ కూడా తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. తెలియడం అంటే అనుభవంలోకి వస్తుంది అంటున్నాను. ఇంకా మాస్టర్స్ ఇంకేమైనా షేర్ చేయాలనుకుంటారు? థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అవును మ్యామ్, అంటే ఇందాక చెప్పారు కదా మనకి ముందు సందేశంలో ఐ థింక్ 4 or 5 అందులో బాబాజీ అంటే చెప్పారు సందేశంలో, నన్ను విగ్రహాలలో ఫోటోలలోనే చూస్తున్నారు కాదు, ప్రతి ఒక్కరిలో ఉన్నాను. సో ఎప్పుడైతే మన శ్వాసలో కూడా ఉన్నారు, అది అంటే ఎప్పుడైతే మనము సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ స్థితికి వెళ్తామని. సో అంటే మీరు అంటారు, నాకు గుర్తొచ్చింది. ఓకే మాస్టర్స్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి మాట్లాడాలనుకుంటే. మనకి ప్రేమకు ఆహ్వానం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ కూడా ఉన్నాయి మాస్టర్స్.
సరోజాస్ ఎంపవర్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ సెషన్స్ కూడా మీరు వింటే చాలా అద్భుతంగా అంటే ప్రతి జ్ఞానం సింక్ అవుతుంది. ఓకే అమ్మా, ఎవరు లేనట్టున్నారు, మరి మనం సెషన్ క్లోజ్. మేడం, నేను ఒక మాట్లాడండి మ్యామ్. ఇప్పుడు ఈ సంకల్ప శక్తిని మీరెంతో వినయ విధేయతలతో చెయ్యండి అని అంటున్నారు కదా, నిస్వార్థ సేవతో, మరెంతో దాన గుణంతో సాధన చెయ్యండి. అది పరిపూర్ణ ఏకాగ్రత దృష్టితో నిలబెట్టుకోవాలి అని అంటే మనం చైతన్య స్థితిని పెంచుకోవాలంటే సాధనే మార్గం అని తెలుసు. మరి ఈ ఆత్మ అనే దాన్ని మనం పట్టుకోవాలంటే ఎలా అనేది నాకు ఒక్కోసారి పెద్ద డౌట్ మేడం. జ్ఞానం ద్వారానే అది ఉంది అని తెలిసినప్పుడు దాంతో అనుసంధానం అవుతున్నాను అని నేను అనుకోవడం, అనుసంధానం అవ్వాలని మళ్ళీ ఇక్కడ కూడా సంకల్ప శక్తి, ఇచ్చే శక్తే వాడుతుంటాం. ఏంటి మేడం, క్లారిటీ లేదు. ఇప్పుడు నేను అది కూడా నా సంకల్ప శక్తి ద్వారా సిద్ధించుకుంటాను. నేను అనుసంధానం అవ్వాలి, నేను పొందాలి అని నేను ఎంతగా దాని గురించి తప్పిస్తాను, వాంఛిస్తాను, అప్పుడు నాకు గాఢంగా మన లోపల మనం అనుకుంటూ ఉండాలి. ఇచ్ఛాశక్తి మనలో ఉండాలి. ఇచ్ఛాశక్తి ద్వారా పొందగలము. ఓకే, అవును. మనం ఏదన్నా గట్టిగా అనుకుంటే అవుతుంది అనేది ఐడియా ఉంది. ఇంకా ఏంటి మళ్ళీ ఈయన సేవతో అని అంటున్నారు, నిస్వార్థ సేవతో, దాన గుణంతో అన్నది నాకు అక్కడ కొంచెం అర్థం కాలేదు. అది ఇప్పుడు మన కోసం సంకల్పించుకుని మనం పొందడం ఒక స్థితి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది బాబాజీ గారు మానవాళి మనుగడ ఉన్నంత వరకు నేను భూమి మీద ఉండి మానవాళి కోసం ఈ సంకల్పం చేస్తూనే ఉంటాను అన్నారు. అది ఎలా సాధ్యమైంది ఆయనకి? అంత గట్టిగా దృఢంగా నిశ్చలంగా ఉండిపోయి ఇంకా భూతలం పైన ఉండిపోవాలని ఇంకా ఆయన ఉండిపోయే, ఇదే మానవ రూపంలో ఉండిపోయి, ఇదే మానవత్వం కోసం మానవత్వంలో ఆయన ఉండిపోయి మరి ఉండగలిగారు చిరంజీవిగా అంటే ఎలా సాధ్యమైంది? ఆయన కఠోర సాధన, ఆయనలో అంతలాగా ఆ సేవా గుణం, దాన గుణం అంటే మానవాళ్ళంతా కూడా ఇది పొందాలి అన్నది ఆయనకి అంత నిశ్చలంగా ఇంకా గట్టిగా ఉంది కదా, బలంగా ఉంది కదా. మరి అక్కడ అది సేవ దాన గుణం అయ్యింది కదా. ప్లస్ ఎప్పుడు మర్యాద పూర్వకంగా ఉండండి, వినయ విధేయతతో ఉండండి, హంబుల్నెస్. ఎవరి పట్ల ఇక్కడ వినయ విధేయతలు అన్నది కూడా మనకు అర్థం కావాలి మాస్టర్స్. ఇతరుల పట్ల అన్నది కాదు, నీ పట్ల నువ్వు, నీ పట్ల నువ్వంటే నీ లోపల ఇంకా ఉన్నత చైతన్య స్థితులు ఉన్నాయి కదా, వాటి పట్ల నువ్వు వినయపూర్వకంగా ఉండాలి. అప్పుడే నువ్వు వాటి పట్ల నువ్వు వినయంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ సరెండర్నెస్, దేనికి సరెండర్ అవుతున్నావు? నాలో ఉన్న నా ఆత్మ చైతన్యానికి నేను సరెండర్ అవుతున్నాను. దానికి అంతా తెలుసు, నాకు తెలియదు. సో నాకంతా తెలుసు అనుకున్న నేను ఇప్పుడు తనకి సరెండర్ అయినప్పుడు తనతో అనుసంధానం అవగలుగుతాను. అయినప్పుడు అప్పుడు ఆత్మశక్తిని, ఆత్మలో ఉన్న ప్రజ్ఞ అంతటినీ కూడా నేను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను. నెమ్మదిగా అర్థమవుతుంది. ఇవన్నీ కొంచెం నెమ్మదిగా అర్థమవుతాయి, కొద్దిగా అంత తొందరగా అర్థం చేసుకునేది కాదు. ప్రతి లైన్ మళ్ళీ తరచి చూసుకుంటూ అవగాహన చేసుకోవాలి. మనం ఇంతకుముందు తెలిసిన జ్ఞానంతో అది క్రోడీకరించుకుంటూ జాగ్రత్తగా పట్టుకుంటే అది మనకి తెలుస్తుంది. ఎంతగా మనకి తెలిసి అవగాహనలోకి వస్తుందో అదంతా మన అందుబాటులోకి మన జ్ఞానంగా తయారవుతూ ఉంటుంది, అది మన ప్రజ్ఞగా తయారవుతూ ఉంటుంది, మన అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చింది విజ్డమ్. ఇప్పుడు అదే చెప్పారు కదా, నీ అనుభవంలోకి వచ్చిన దాన్ని నువ్వు నలుగురికి పంచు, నీ అనుభవ జ్ఞానాన్ని పంచు. నీ అనుభవ జ్ఞానంతో మరొకరికి మార్గనిర్దేశకత్వం చేయాలి. అంతే కదా మరి. మన ఇంట్లో పెద్దలు కూడా వాళ్ళ అనుభవ జ్ఞానంతో కదా మనకి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతలు కూడా అలాగే మన అనుభవంలోకి తెచ్చుకున్న దాన్ని, అనుభవంలోకి తెచ్చుకున్న దాంతో నువ్వు అందించింది, నీ విజ్డమ్ ద్వారా అందించింది అద్భుతంగా అవతల వారికి. ఇప్పుడు ఆయనకి అది విజ్డమే కదా, ఆయనకి అది అనుభవం కదా అంతా.
అవును అవును ఆయన అంతట్లోనే అన్నిటిగా ఉన్నారు. అవును ఆ స్థితికి ఎదిగిపోయారు. ఆయనకి అది అనుభవం అయిపోయింది. ఆయన విజ్డమ్ అయిపోయింది. ఆయన అవును విజ్డమ్ ని మనకి ఇస్తున్నప్పుడు నాలెడ్జ్ గా వస్తుంది మనకి. అది ఆయన విజ్డమ్. కానీ మనకి నాలెడ్జ్, మనకి విజ్డమ్ ఎప్పుడవుతుంది? మనకి అందిన నాలెడ్జ్ ని మనం ఆచరించినప్పుడు, మన అందుబాటులోకి మనం తెచ్చుకున్నప్పుడు మనకి విజ్డమ్ అవుతుంది. మనం కూడా అది అవుతుంది. అవును మనం వాంఛిస్తే సరిపోతుంది. ఆయన చేరుకున్న ఆ స్థితులన్నింటికి నేను చేరగలను, నేను చేరతాను, నేను అదే అదే చెప్పారు ఆయన. ఇక్కడ సంకల్ప శక్తులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మళ్ళీ చదవండి మాస్టర్స్, మళ్ళీ వినండి, పట్టుకోవాలి మనం. నువ్వు ఏదైతే సంకల్పిస్తున్నావో దానిగా అయిపోవాలి నువ్వు. అదే నీవుగా అయిపోవాలి. అయిపోయినప్పుడే అది నీకు సిద్ధిస్తుంది. ఓకే ఇది మనకి చాలా జ్ఞానాల్లో కూడా చాలా విధాలుగా చెప్పబడింది కూడా ఆల్రెడీ. అవును నువ్వు మళ్ళీ దాన్ని డౌట్ఫుల్ గా, అది వేరు నువ్వు వేరుగా, అదే నేను అన్న భావనలోకి వెళ్ళిపోవాలి. నేను చేసే చేతలన్నీ కూడా అద్భుతంగా నేను అదే అదే అనుకుంటూ అది చేస్తున్నప్పుడు తొందరగా మేనిఫెస్ట్ అయిపోతుంది. దీనికి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా ఇందులో సైన్స్ కూడా ఉంది మాస్టర్స్. ఈ సంకల్ప శక్తి ఎలా పనిచేస్తుంది, ఎలా పదార్థ రూపాన్ని సంతరించుకుంటుంది, అదంతా చాలా జ్ఞానంగా కూడా ఉంది. అదంతా నేను తీసుకోవడం వల్ల, జ్ఞాన రూపంగా తీసుకుంటూ నా ప్రజ్ఞలోకి అది కొద్ది కొద్దిగా వస్తూ ఉండడం వల్ల నేను ఇప్పుడు బాబాజీ గారు చెప్పింది అందుకోగలుగుతున్నాను. నాకు అది అర్థమవుతుంది. దాన్ని చెప్పేటప్పుడు బాబాజీ గారు అనుభవాన్ని చెప్పేటప్పుడు మనకి ఇంకా అనుభవం అవ్వలేదు కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి. అర్థం చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. కానీ అనుభవ జ్ఞానంగా ఇచ్చినటువంటి మాస్టర్స్ జ్ఞానం ఏదైతే ఉందో వారు చాలా కూలంకషంగా ఇస్తారు. అంతటినీ జాగ్రత్తగా విని అందుకుని పట్టుకున్నప్పుడే, అందించిన దాన్ని అంతటినీ మళ్ళీ ఇలా కలుపుకున్నప్పుడే మనకు అది ఒక అవగాహనలోకి వచ్చేస్తుంది. అవగాహనలోకి వచ్చింది ఏదైనా అనుభవం అయిపోతుంది మాస్టర్స్. సో అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పారు ఒక పాయింట్, అంటే ఈ ఒక్క పాయింట్నే కదా, ఈ పాయింట్తో లింక్ అవుతూ అంతకుముందు చెప్పినవి ఉంటాయి, చెప్పబోయేవి ఉంటాయి. అన్నింటినీ మనం అలా కరెక్ట్గా లింక్ చేసుకుని పట్టుకోగలిగితే మనకి ఎంతగా అది అవగాహన అయితే, అవగాహన అయిన దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు అనమాట. మన సాధన ద్వారా ఆ కాన్షియస్ తోటి మనం అలా ఉండడం ద్వారా నిశ్చలంగా ఉండిపోవాలి. అలాగే మళ్ళీ ఈ మాస్టర్స్ ఒకసారి ఇప్పటి వరకు చెప్పుకున్నది ప్రతి పాయింట్ జాగ్రత్తగా చదవండి. ఒక్కొక్క వర్డ్ లోని ఎంతో ఉంది అక్కడ. సంకల్ప శక్తి ఎలా సిద్ధిస్తుంది అన్న దాని గురించి కూడా చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు. దాన్ని అంతటినీ మనం ఇది నాకు అర్థమవుతుందని అనుకుంటేనే అర్థమవుతుంది మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా మన భావన ఎలా ఉంటే అదే కదా. సో నాకు ఇదంతా చేరుతుంది, నేను అంతా అందుకుంటున్నాను, అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అందుకునే అర్హత కూడా నాకు ఉంది, ఇది నాకు తెలుసు, ఈ జ్ఞానం అంతా నాకు తెలుసు, ఇదంతా నా అనుభవంలో ఉంది ఆల్రెడీ అని మనం అనుకోగలగాలి. ఆయన అదే చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో. గుర్తుందా మీకు ఈ సందేశంలో ఏమన్నారు? సంకల్ప శక్తి అంటే నీకు అర్థం కావట్లేదు కదా, అది సంస్కృతం పదం కదా అని అంటూ నీ అనుభవంలో నీకు ఆ విషయం తెలుసు అన్నారు. దాన్ని అది అర్థం కావాలంటే చాలా ఉంది మాస్టర్స్. నీ అనుభవంలో ఆల్రెడీ ఆత్మకి అవన్నీ తెలుసు, ఆత్మలో ప్రజ్ఞ అంతా ఉంది ఆల్రెడీ. ఈ అనుభవంలో అంటే అదే ఆ ఒక్క పదానికి ఇంకా చాలా ఉంది. నేను ఒక్కసారిగా అది నేను చెప్పాలన్నప్పుడు కుదరదు, ఒకేసారి అంతా చెప్పలేం కదా మిస్టర్స్, అది ఎలా ఉందని. కానీ గమనించండి, ఈ క్రమంలో ఆయన కూడా అదే మాట అన్నారు, నువ్వు రాస్తూ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అన్నారు. అంటే మనం వింటూ, ఆయన చెప్తున్న దాన్ని వింటూ స్వీకరిస్తూ, ఓపెన్ మైండ్ తోటి స్వీకరిస్తూ, ఎటువంటి డౌట్లు లేకుండా, ఏం లేకుండా ఓపెన్ మైండ్ తో స్వీకరించడం, ఆత్మస్థితిలో ఉండి స్వీకరించడం, అంటే నిశ్చల స్థితిలో ఉండి నిశ్చయంగా దాన్ని స్వీకరించడం.
ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా కంప్లీట్గా దాన్ని స్వీకరించినప్పుడు అది మీకు నెమ్మదిగా మీ అవగాహనలోకి వచ్చేస్తుంది అనమాట. మీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని కూడా అందుకే అన్నారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మహేశ్వర్ మేడం హ్యాండ్ రైజ్ చేశారు. అయితే జ్వాలా మేడం, కొంతమందికి మీది అంటే వాయిస్ వినిపించట్లేదంట. నాకు అవునా? అంటే బాగుంది మ్యామ్, కొంచెం వీలైతే కొంచెం వాయిస్ పెంచండి. అది థ్రోట్ కొంచెం ఇదిగా ఉంది, వాయిస్ ఎక్కువ రావట్లేదు. నాకు తెలుసు, బట్ కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కదా, వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి కదా, సో జస్ట్ మహేశ్వరి మేడం మాట్లాడండి. చూసుకోండి మ్యామ్, ఆప్షన్ వినిపిస్తుందా అమ్మా? ఓకే మేడం. అమ్మ, నాకు ఒక రకమైన స్మైల్. అంటే ఇప్పుడు ఆ మాస్టర్ అడిగిన తర్వాత మీరు చెప్పేటివన్నీ నేను ఇక్కడ అనుకుంటూనే ఉన్నాను, మీరు చెప్తూనే ఉన్నారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ ఏంటి నేను అడక్క ముందే చెప్తుంది అంటే, అమ్మ ఎప్పుడైతే మనం సరెండర్ అయ్యి ఉంటామో అంతా మనమే కనిపిస్తామమ్మా. మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎలా అంటే మీ అనుభూతి, మీ స్థితిని నేను చూడగలుగుతున్నాను, నేను కూడా కొంత పొందగలుగుతున్నాను. ఎప్పుడైతే సరెండర్ అయ్యి మనం చూసినప్పుడు ఒకరిని ఒక మాట అనాలన్నా అక్కడ మనమే కదా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంత పెయిన్ పడతారో ఆ పెయిన్ మనకు వచ్చేస్తుందమ్మా. ఇది నేను క్లారిటీగా చూసుకోగలుగుతున్నాను. అది సరెండర్ గురించి మీరు చెప్తుంటే, అమ్మ నేను అడక్క ముందే చెప్తుంది అని చాలా హ్యాపీ అనిపించింది. క్లాస్ మాత్రం చాలా బాగుందమ్మా. బాబాజీ నాకే కాదు, సొంతం అందరికి అంతా మనమే ఉన్నాము, ఆయన అంతా మనలోనే ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మ, చాలా బాగుంది. నేను అనుకున్న ప్రతిదానికి మీరు చెప్పేశారమ్మా. ఇక నాకు ఏమీ లేదు చెప్పడానికి, అలా వచ్చేసింది. మరి మీకు థాట్స్ ఎలా వచ్చాయో అంటే అది చెప్తున్నారు ఇక్కడ, మీరు కోరుకున్నారు కాబట్టి వచ్చింది మీకు. అవునమ్మా, నాకు అదే నవ్వు వస్తానే ఉంది. అమ్మ నేను చెప్పకముందే కంటిన్యూస్ గా చెప్తానే ఉన్నారు. నేను మీకు ఆ మెసేజ్ థాట్స్ మీకు పంపించానేమో మరి అన్నట్టుగా. ఇక్కడ థాట్స్ తోటి మనం కనెక్ట్ అయి ఉంటాం. ఇదే అసలైన నిజం ఏంటంటే అదే అనమాట. ఏకత్వానికి మొత్తం అన్ని ఆ దివ్య మానసం, విశ్వ మానసం అని ఏదైతే చెప్పుకుంటామో, పదాలు వేరేనే కానీ దాని అర్థం ఏదైతే ఉందో అది అవిశ్వాత్మగా అవడం అంటే కూడా అది, ఏకాత్మగా అవడం అంటే కూడా సర్వాత్మగా అవడం అంత క్లియర్ గా ఉంది నాకు. అదే థాట్ లో క్లియర్ గా ఉంది. అందుకే అమ్మ ఇంత బాగా చెప్తుంది నేను అడగకపోయినా అని నాకు చాలా హ్యాపీ అండి. ఇక్కడ చూడండి, మీరు ఓపెన్ మైండ్ తో ఉన్నారు, నిర్మలత్వంతో ఉన్నారంటే మనసు ఎటువైపుకి వెళ్లకుండా నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఏది మీకు తప్పిస్తుందో, మీ అంతరం ఏది కోరుకుంటుందో అది మీకు ఏ రూపంలో అయినా సరే అందివ్వబడుతుంది. మనకి ఎవరికైనా అంతే. అందుకని ఓపెన్ మైండ్ తోటి అన్నది. జ్ఞానం అందుకుంటున్నప్పుడు ఆ జ్ఞానానికి సరెండర్ అయ్యింది. ఓపెన్ మైండ్ తో ఉన్నప్పుడు జ్ఞానం ఎప్పుడైతే కరెక్ట్ గా అందుకున్నామో, అంటే ఇప్పుడు సింపుల్, ఇప్పుడు తనే మహేశ్వరి ఉంది, తన చిన్న అమ్మాయి, ఇప్పుడు నేను పెద్దదాన్ని, నేనే తనకి అమ్మ నాకు బిర్యానీ చేయడం రాదు అని అడిగింది. అప్పుడు నేను బిర్యానీ ఎలా చేయాలో నేను చెప్తున్నప్పుడు తన ఓపికతోటి ఆ ఓపెన్ మైండ్గా అంతా ఆ ప్రాసెస్ అంతా వినింది అనుకోండి, తను ప్రయత్నం చేస్తుంది కదా, అప్పుడు మొదటిసారి కాకపోయినా రెండోసారి అయినా సక్సెస్ అయిపోతుంది. ఫస్ట్ చెప్పినప్పుడు అంతా విని గ్రాస్ప్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత తను ఒకరోజు మీరు బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఆ చెప్పిందంతా ఆ జ్ఞానాన్ని అంతటినీ వినియోగించుకుని ఏదైతే వినిందో దాని ప్రకారంగా తను అది ప్రిపేర్ చేసినప్పుడు మేబీ ఒకసారి పూర్తిగా రాకపోయినా రెండోసారి అయినా సరే అది అద్భుతంగా వచ్చి తీరుతుంది కదా. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అది చెరిగిపోదు కదా మీలో, అవునా కదా? ఇప్పుడు మహేశ్వరి నేర్చుకున్నారు, ఒకసారి చేశారు, రెండోసారి చేశారు, తర్వాత నుంచి తనకి ఇంకా తన సొంతం అయిపోయింది. అది ఇంకా తను ఎప్పుడు చేసినా బిర్యానీ అలాగే అద్భుతంగానే ఉంటుంది. తన ప్రజ్ఞ అయిపోయింది ఇప్పుడు, అది ఎప్పటికీ పోదు, అది మెమరీలో అలాగే ఉంటుంది. సో ఇది లింక్ చేసుకుంటే మన గత జన్మల అన్ని అనుభవాలు తాలూకు ఈ జన్మ తీసుకోకముందు కూడా ఆత్మగా నేను చేసింది అన్నీ కూడా నా మెమరీలో ఉంటాయి.
సింపుల్ గా థ్యాంక్ యూ సింపుల్ గా చెప్పాను, ఇంకా చాలా ఉంది. అమ్మా. అనుభవం అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో, ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది శాశ్వతత్వం ఉంది. ఇంకా ఉంటుంది మేబీ, నాకు ఇప్పుడు అనిపించింది, నేను చదవలేదు కానీ ఏదైతే ఇప్పుడు నా నుండి వచ్చిందో అది మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ బాబాజీ గారు చెప్తారు అనుకుంటున్నాను. మళ్ళీ అప్పుడు కనెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఆల్ మాస్టర్స్ కొంచెం ఏమైనా వాయిస్ కొంతమందికి వినపడలేదు అంటున్నారు, ఇబ్బందిగా ఉంది అనేసి మీ వాల్యూమ్ పెంచుకోండి, లేదంటే ఒకసారి యూట్యూబ్లో ఈసారి మళ్ళీ చూడండి, అప్పుడు ఏమైనా మీకు క్లారిటీ ఉందేమో. కొద్దిగా నాకు థ్రోట్ ఇబ్బంది ఉందన్నమాట, గట్టిగా వాయిస్ రావట్లేదు. బాగుంది మ్యామ్, బాగా వచ్చింది. బట్ కొంతమందికి నెట్ ఇష్యూ వల్ల కూడా బ్రేకింగ్ అలా కూడా ఉంటది. ఓకే మాస్టర్, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒకసారి చెక్ యూట్యూబ్ లో ఈసారి విన్నప్పుడు మేబీ మీకు మళ్ళీ సరిగ్గా వినిపించవచ్చు. లేదా సొంతంగా మీరు కూడా బుక్ ఈ మెసేజ్ మళ్ళీ తీసుకుని మీరు పూర్తిగా మీ మనసు నిశ్చలం చేసుకుని ప్రతి పదాన్ని ఇది నాకు తెలుసు, ఇది నాకు అర్థమవుతుంది, ఇది నాకు మొత్తం లింక్ అవుతుంది, ఇది నా అనుభవంలో ఆల్రెడీ ఉంది అని అనుకుంటూ చదవండి. మీకు అవగాహన ఇంకా అద్భుతంగా అందుతాయి. దాన్ని షేర్ చేయండి కూడా మళ్ళీ వచ్చి. ఎస్ మ్యామ్. అదే మాస్టర్స్, మనకి సరోజామ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అంటే కొంతమంది రీసెంట్ గా 2-3 వీక్స్ నుంచి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి మాస్టర్స్, అందుకే నేను చెప్తున్నాను, చూస్తే మీకు చాలా అద్భుతంగా అర్థం అవుతుంది. ఓకే అమ్మ, మనకి అందరు అయిపోయాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికి థ్యాంక్ యూ సో మచ్. జ్వాలా మేడం మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ మేడం కి కూడా, ప్రతి ఒక్కరికి. మనం మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మాస్టర్. సరోజా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.